హలో గైస్ వెల్కమ్ టు ఆర్వి ఎక్స్ప్లెయిన్స్. ఇవాళ డ్రామా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఈ డ్రామాలో ఒక క్యూట్ హీరోయిన్ ఉంటుంది. అంతకు మించి హ్యాండ్సమ్ హీరో ఉంటాడు. ఇద్దరి మధ్య ఒక క్యూట్ పొసెసివ్ రొమాంటిక్ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. దాన్ని మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. సో ఎక్కడికి వెళ్లకుండా ఫుల్ వీడియో చూసి ఎలా ఉంది లైక్ చేసి కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్దాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరోయిన్ షెన్ చూపిస్తారు. ఆమె ఒక రూమ్ ని కంప్లీట్ రోజెస్ తో బ్యూటిఫుల్ గా రెడీ చేసి ఒక హాట్ నైట్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. అక్కడున్న రిబ్బన్ తో కళ్ళు మూసుకుంటూ ఈ రోజు బోర్నింగ్ బర్త్డే, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్ చెప్తూ ఈ రోజు నన్ను నేనే అతనికి గిఫ్ట్ గా ఇస్తున్నాను అని అనుకుంటూ రెడీగా ఉంటుంది. అంతలోనే ఎవరో ఒక పర్సన్ వెనుక నుంచి వచ్చి ఆమెను గట్టిగా హక్ చేసుకుంటాడు. ఆమె బోర్నింగ్ ఏమో అనుకుంటుంది, కానీ కళ్ళు తెరిచి చూస్తే వాడెవడో అన్నోన్ పర్సన్. అతను అమాంతంగా ఆమె మీద వాలిపోయి ఫోర్స్ చేస్తూ ఉంటాడు. షెన్ ఒక్కసారిగా టెన్షన్ పడిపోయి పక్కకు నెట్టేసి ఎవరు నువ్వు అని అడిగితే ఆ వేస్ట్ ఫెలో గాడు షెన్ ని బెడ్ మీదకు తోసేస్తూ, ఏంటమ్మా ఇన్నోసెంట్ గా నటిస్తున్నావు, కానీ ఏదేమైనా నీ ఫిగర్ చాలా అందంగా ఉంది. బోయింగ్ నాకు ఈ రోజు తన ఫియాన్సీనే గిఫ్ట్ గా ఇచ్చేశాడు అని అంటాడా. ఆ మాట విన్న షెన్ షాక్ అవుతూ, బోనింగ్ నిన్ను పంపాడా అని అంటుంది. అంతలోనే బయట నుంచి ఆ బోనింగ్ గడు వీడియో రికార్డింగ్ చేసుకుంటూ ఎంటర్ అవుతాడు. వావ్, లైవ్ స్ట్రీమింగ్ ఎంత బాగా వస్తుందో చూడు అని అంటూ షెన్ పై ఫోర్స్ చేస్తున్న పర్సన్ మీద అరుస్తూ ఉంటాడు. రేయ్, ఇంకా చూస్తూ నిలబడ్డావేంటి, పని కానివ్వు అని. ఇదంతా చూస్తున్న షెన్ కి పిచ్చ కోపం వచ్చి అరుస్తుంది. బోనింగ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను నీ ఫియాన్సీని, ఇలా ఎలా నన్ను వేరే వాడికి అప్పగిస్తావు అని అంటే అతను వెంటనే షెన్ గొంతు పట్టుకొని, ఏంటే నోరు లెగుస్తుంది, నువ్వొక వేస్ట్ దానివి, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అనుకున్నావా? ఛాన్సే లేదు. నన్ను బెదిరించి పెళ్లి కుప్పించావు. నేను నిజంగా లవ్ చేసేది నీ చెల్లెల్ని, అందుకే చెప్తున్నా వీడితో పడుకో, మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి నాకు గట్టి ఎవిడెన్స్ దొరుకుతుంది అని బెదిరిస్తాడు. ఆ వేస్ట్ ఫెలో గాడు షెన్ దగ్గరికి ఏమో రాబోతుంటే షెన్ వాడికి గట్టిగా ఒక తన్ను దంతుంది. అది చూసి వాడి ప్లాన్ ఫ్లాప్ అవుతుందని బోనింగ్ ఆమెను పట్టుకోబోతే వాడిని కూడా ఒక తన్ను దాన్ని. అక్కడ నుంచి కరెక్ట్ గా అదే టైం కి మన డ్రామా హీరోయిన్ బోల్ లిఫ్ట్ లో నుంచి బయటకు వస్తూ ఇయర్ ఫోన్స్ లో ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. ఎగ్జాక్ట్ టైం కి షెన్ పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని గట్టిగా పట్టుకుంటుంది. అతని ఫేస్ పట్టుకుని కిస్ చేయబోతుంటే అతను ఆమెను బ్యాక్ నెట్టేసి, నేనెవరో తెలుసా అని అడిగితే ఆమె ఏం మాట్లాడకుండా, ప్లీజ్ నన్ను కాపాడు, నాకు హెల్ప్ చేయి అని ఒక్కసారిగా కిస్ చేస్తుంది. బో ఆమెను గోడకి నెట్టేసి, నువ్వు ఇప్పుడు చేసేదంతా నీకు అర్థమవుతుందా అని అడిగితే షెన్ మళ్ళీ వేడుకుంటుంది ప్లీజ్ అని ఇమ్మీడియట్ గా అతని నెక్ మీద లిప్స్ మీద కిస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆమెను అతన్ని ఫోర్స్ చేస్తూ కిస్ చేస్తుంటే బో ఇమ్మీడియట్ గా ఆమెను ఎత్తుకొని లిఫ్ట్ లోకి తీసుకెళ్తాడు. ఒకరికొకరు ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటూనే రూమ్ లోకి వెళ్తారు. ఇక్కడ బో ఎవరో కాదు, ఆ నింగ్ ఉన్నాడు కదా, షెన్ ఫియాన్సీ, అతను అంకుల్ అన్నమాట. రూమ్ లోకి వచ్చాక వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ టైప్స్ లో కిస్ చేసుకుంటూ రొమాన్స్ చేసుకుంటారు. అతను ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి షర్ట్ ఇప్పుతుంటే ఆమె ఇమ్మీడియట్ గా అతని టైని గ్రాప్ చేసి దగ్గరకు లాక్కుని రొమాంటిక్ గా చూస్తుంది. ఆమె అలా చూసేసరికి అతను ఒక్క క్షణం కూడా కంట్రోల్ చేసుకోలేక ఇమ్మీడియట్ గా ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటాడు. ఇలా కిస్ చేస్తున్న ప్రాసెస్ లో ఆమె ఫేస్ కు ఒక రెడ్ మార్క్ ఉంటుందన్నమాట. ఆ కలర్ అతని చేతిలో కంటుతుంది. అంటే నువ్వు అగ్లీగా లేవా, అలా ఉన్నట్టు ఇన్ని రోజులు నాటకం ఆడావా అని అడుగుతాడు. షెన్ ఏం మాట్లాడకుండా అతన్ని ఇమ్మీడియట్ గా బెడ్ పైకి నెట్టేసి మళ్ళీ ప్యాషనెట్ గా అతని మీదకి వచ్చి కిస్ చేస్తుంది. అలా ఆ రాత్రి వాళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ గా టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచి చూసేసరికి అక్కడ ఎవరుండరు. షెన్ కేమో నడుం పిచ్చ నొప్పిలేస్తుంది. ఆ నడుం పట్టుకుని ఒక్క రాత్రిలో 6 టైమ్స్ చేశాడా, చూస్తుంటే వీడు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న హై రేటెడ్ మేల్ మోడల్ లా ఉన్నాడే అనుకుంటుంది. అంతలోనే మనోడు వెనక నుండి వచ్చి షెన్ని పట్టుకుని ఆమె మెడ దగ్గర స్మెల్ చేస్తూ, నీ బాడీ స్మెల్ నాకెంత కంఫర్ట్ గా అనిపిస్తోందో తెలుసా అని అనగానే షెన్ షాక్ అవుతూ, నువ్వు ఇంకా వెళ్ళిపోలేదా అని అడుగుతుంది. అతను ఆమె ఫేస్ పట్టుకొని, ఇంకొకసారి ట్రై చేద్దామా అని అంటాడు. షెన్ బెడ్ దిగిపోతూ, నిన్ను ఇంకొకసారి కొనడానికి నా దగ్గర చాలా డబ్బులున్నాయిలే అని అంటే బో షాక్ అయ్యి, ఏంటి నువ్వు నన్ను కొన్నావా అని అంటే షెన్, నాకు నీ రూల్స్ అర్థమయ్యాయి, బట్ నువ్వు కూడా నా రూల్స్ అర్థం చేసుకోవాలి. అయినా నాకు ఇది ఫస్ట్ టైం కదా, కొంచెం ఏమన్నా డిస్కౌంట్ ఇస్తావా అని అడిగితే అతను ఇమ్మీడియట్ గా ఆమెను హగ్ చేసుకొని తలపై కిస్ చేస్తూ, నేనెవరు నీకు ఇంకా తెలియలేదా బేబీ అని అంటే షెన్, అయినా నిన్న రాత్రి జరిగిందంతా ఒక యాక్సిడెంట్ అంతే అని అంటూ మనం మళ్ళీ ఎప్పుడు కలవకూడదు అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. అది చూసిన అతను కొంటగా నవ్వుతూ, నిన్నెలా మర్చిపోతాను, నువ్వు బోనింగ్ ఫియాన్సీవి కదా అని అనుకుంటాడు. ఆమె వెళ్లిపోయాక షెన్ ఫియాన్సీ నింగ్ నుంచి కాల్ వస్తుంది, నీకు షెన్ దొరికిందా అని అంటే బో అక్కడ పడి ఉన్న ఆమె రిబ్బన్ స్మెల్ చూస్తూ రాత్రి ఆమెతో జరిగిన రొమాన్స్ మొత్తం గుర్తు చేసుకుని ఒక్కటే బ్లష్ అయిపోతుంటాడు. ఫోన్ పక్కన పడేసి పిచ్చోల్లాగా షెన్ స్మెల్ వస్తున్న ఆ రిబ్బన్ ని పిచ్చి పిచ్చిగా స్మెల్ చేస్తుంటాడు. ఆ నింగ్ మళ్ళీ, నీకు ఆమె దొరికిందా లేదా అని అడిగితే లేదు అని చెప్తూనే ఆ రిబ్బన్ నే చూస్తుంటాడు. నెక్స్ట్ సీన్ లో నింగ్ వాళ్ళ డాడీ అతనిపై అరుస్తుంటాడు, ఎంత ధైర్యం రా నీకు, షెన్ చెల్లెను సూతు కలిసి తిరుగుతావా, ఈ రోజు నైట్ ఎంగేజ్మెంట్ పార్టీ ఉంది, అందరికి నేనేం చెప్పాలి అని అంటే నింగ్ మాత్రం షెన్ వైపుకు చూసి కోపంతో, ఇదంతా నీ వల్లే జరిగిందే అని సైగ చేస్తాడు. బట్ షెంగ్ మాత్రం, స్టార్ట్ చేసింది నువ్వు, ఫినిష్ చేసింది నేను, మధ్యలో నా తప్పేముంది
ఏముంది, నన్ను ఒక పుష్ ఓవర్ లా వాడుకోవాలని చూసావు, అందుకే నీకు తిప్పి కొట్టా అని అంటే పక్కనే ఈ బొప్పి ఉంటుంది, అదే షెన్ సిస్టర్ సు. ఆమె తెగ అందంగా రెడీ వచ్చి ఇతన్ని పట్టుకొని, అంకుల్ ఆయన నా అక్క చాలా అగ్లీగా ఉంది, ఇందులో నీకు తప్పేముంది, ఆమెను ప్రేమించకపోతే తన తప్పేంటి అని అనగానే షెన్ తన ఫేస్ చూసుకుంటూ, నేనేమైనా అగ్లీగా ఉన్నానా, ఈ మేకప్ నాకు బాగానే సూట్ అయిందే అని అనుకుంటుంది. అప్పుడు నింగ్ ఆమెకు సపోర్ట్ చేస్తూ, అవును డాడ్, షెన్ కంటే సు చాలా బెటర్, పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో కూడా ఆమె నెంబర్ 1, షెన్ కంటే సు ప్రెజెన్స్ చాలా బాగుంటుంది అని చెప్పగానే సు మనసులో నవ్వుకుంటుంది. వీళ్ళు మర్చిపోయినట్టున్నారు అని అంటాడా. ఆ మాట విన్న షెన్ కి డౌట్ వస్తుంది, పర్ఫ్యూమ్ ఇండస్ట్రీలో ఇది నెంబర్ 1 వీళ్ళు మర్చిపోతున్నట్లున్నారు, ఈ ఇండస్ట్రీలో ఫేమస్ పర్ఫ్యూమ్ మేకర్ వైట్ మూన్ ని నేనే అని మనసులో అనుకుంటుంటే అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా తను ఒక ఫేమస్ పర్ఫ్యూమ్ మేకర్ అన్నమాట. ఆమె అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి, బాస్ మన పర్ఫ్యూమ్ ఇంటర్నేషనల్ గా లాంచ్ అయ్యి విత్ ఇన్ సెకండ్స్ లో సోల్డ్ అవుట్ అయిపోయాయి తెలుసా అని చెప్తే షెన్ కూల్ గా, అవును మరి మీరెందుకు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఉన్నారు అని చెప్తే షెన్ కూల్ గా, మా మమ్మీ చెప్పారు కదా మనం లో ప్రొఫైల్ మెయింటైన్ చేయాలని అని అంటుంది. అసిస్టెంట్ అవుతూ, అందుకే నా బాస్ ఇండస్ట్రీలో మిమ్మల్ని అందరూ వైట్ మూన్ అని పిలుస్తారు, బై ద వే ఆ సూ ఉందే అది పర్ఫ్యూమ్ కాంపిటీషన్ లో సెకండ్ ప్లేస్ వచ్చింది బాస్ అని చెప్తే షెన్ ఆలోచిస్తూ, సూ నా హాఫ్ సిస్టర్ కదా అని తన పాత విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఇక్కడ ప్రెసెంట్ లో సూ చాలా కాన్ఫిడెంట్ గా నటిస్తూ, అవును ఆ వైట్ మూన్ ని నేనే, ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్న పర్ఫ్యూమ్ మేకర్ ని కూడా నేనే, నా అంత బాగా పర్ఫ్యూమ్ లు ఎవరు తయారు చేయలేరు, ఆయన షెన్ లాంటి పల్లెటూరు దానికి నా స్థాయి తెలుసా, మేకప్ పూసుకోవడం తప్ప దానికేం వచ్చు అని ఒకటే డమక్ డమక్కుమని డప్పు కొడుతూనే ఉంటది. అదే విన్న నింగ్ పోదర్ గట్టిగా అరుస్తాడు, ఏయ్ ఇక చాలా ఆపండి, ఆ రోజు షెన్ ఫ్యామిలీ కనుక మనకి హెల్ప్ చేయకపోతే ఈ రోజు బో ఫ్యామిలీ ఈ పొజిషన్ లో ఉండేది కాదు, ఈ పెళ్లి ఫిక్స్ చేసింది మా అన్నయ్య కాబట్టి ఈ పెళ్లి జరిగి తీరుతుంది, ఈ రోజు నైట్ ఎంగేజ్మెంట్ అనుకున్న టైంకి జరగాలి అని చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్లిపోతాడు. నింకి ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు కదా, అందుకే కోపంగా కంగ్రాచులేషన్స్ ఫైనల్లీ నీ మొగుడిని నేనే అని చెప్పగానే షెన్ కి పిచ్చ కోపం వచ్చి, వీడేమన్నా తోపు తురుముకాను అనుకుంటున్నాడా, వీని చేసుకోవడానికి నేనేదో పడి చేస్తున్నట్టు అని అనుకుంటూ అడుగుతుంది, అసలు మీ బో ఫ్యామిలీలో అంత పెద్ద మాస్టర్ ఎవరు, ఆయన మాట వినగానే మీ నాన్న కూడా సైలెంట్ అయిపోయారు అని అంటే ఈ సూ మధ్యలో నాటకాలు ఆడుతూ, అక్క ప్లీజ్ నువ్వు నింక్ బ్రేకప్ చెప్పేయ్ అని వేడుకుంటున్నట్టు నటిస్తుంది. షెన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి అసహ్యంగా చూస్తూ, మీరిద్దరు ముందు మీ ఓవర్ యాక్షన్ ఆపుతారా, చూడ్డానికి మస్తు ఫేక్ గా ఉంది, ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్లే, నా ముందు ఈ నాటకాలు ఆడొద్దు అని అంటే సూ మళ్ళీ నటిస్తుంది. అప్పుడు షెన్ గట్టిగా, ఆ పెద్ద ఆయన గనక నన్ను ఫోర్స్ చేయకపోతే నీలాంటి ఒక వేస్ట్ గాని నేను అసలు పెళ్లి కూడా చేసుకునేదాన్ని కాదు నింగ్ అని చెప్తే నింగ్ కోపంతో, ఇదంతా నీ వల్లే జరిగింది షెన్, నువ్వే ఇదంతా ప్లాన్ చేసావు, ఉండు నీ సంగతి చెప్తా అని మీదికొస్తుంటే షెన్ వార్నింగ్ ఇస్తూ, నువ్వు అసలు ఏం చేయగలవరా, నోరు మూసుకొని పో అని అంటే అంతలోనే మనోడు అక్కడికి ఎంటర్ అవుతాడు. వెనుక నుండి వచ్చి ఆమె కూర్చున్న సోఫా మీద కూర్చుంటాడు. ఆమె పాపం కళ్ళు ఇలా తిప్పి చూడగానే అక్కడ మనోడు ఉండేసరికి దెబ్బకు షాక్, ఈ మూడలుగాడు ఇక్కడికి ఎలా వచ్చాడు, అసలు బో ఫ్యామిలీలోకి వీడికి ఎంట్రీ ఎలా దొరికింది అని మనసులో అనుకుంటుంటే నింగేమో భయపడుతూ, అంకుల్ మీరిక్కడ ఏం చేస్తున్నారే అని అడుగుతాడు. షెన్ మనసులో షాక్ అవుతూ, వామ్మో ఈ నింగ్ మైండ్ గేమ్ల నుంచి తప్పుకోవడానికి నేను పడుకుంది వీడి అంకుల్ తోనా అని అనుకుంటుంటే బో సీరియస్ గా, నింగ్ ఈ రోజు నీ ఎంగేజ్మెంట్ అని విన్నాను, ఇదిగో నా గిఫ్ట్ కార్డ్ తీసుకో అని అంటే నింగ్ అతని చేతిలో బీడ్స్ లేకపోవడం చూసి, అంకుల్ మీ చేతిలో ఉండే ఆ కాస్ట్లీ బీడ్స్ బ్రేస్లెట్ ఎక్కడికి వెళ్ళింది అని అడుగుతాడు. అది చూసుకున్న మనోడికి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తుంది, ఎందుకంటే నేను నైట్ మనోడు ఆమెతో రొమాన్స్ చేసేటప్పుడు షెన్ అతన్ని దూరంగా నెట్టేసేసరికి ఆ బ్రేస్లెట్ ని పట్టుకొని ఆమె రెండు చేతులకి కట్టేస్తే ఆమె విడిపించుకోవడానికి ట్రై చేస్తూ, ప్లీజ్ నువ్వు ఇలా చెయ్యకు అని అంటుంది. అప్పుడు పో ఆమెను దగ్గరికి లాక్కొని, బుద్ధుని బ్రేస్లెట్ చాలా బ్లెస్సింగ్స్ ఉన్నది, మా గాడ్ ఫాదర్ నా కోసం వెస్టర్న్ యూరప్ నుంచి తెప్పించారు, ఇది విరిగినా పర్లేదు నీకోసం మళ్ళీ చేయిస్తా అని చెప్తూ ఆమె చేతికి కట్టేసి వైల్డ్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. షెన్ ఎంత విడిపించుకోవాలని ట్రై చేసినా కూడా కిస్ చేస్తూనే ఉంటాడు. ఆ ప్రాసెస్ లో ఆ బ్రేస్లెట్ తెగిపోతుంది. అది తెగిపోవడం చూసి మనోడు ఆమె ఫేస్ ని ప్రేమగా టచ్ చేస్తూ, అయితే ఈ రోజు నైట్ నేను నీవాణ్ణి అని చెప్తూ ఆమెను రొమాన్స్ లో ముంచెత్తుతాడు. ప్రెసెంట్ లోకి వస్తే బోకూల్ గా, ఈ బ్రేస్లెటా నా దగ్గర ఒక పిల్లుంది అది తెంపేసింది అని చెప్తే నింగ్ షాక్ అయ్యి, అంకుల్ మీ దగ్గర పిల్లి కూడా ఉందా అని అంటే బో షెన్ వైపు అదే పనిగా చూస్తూ, అదొక పర్షియన్ క్యాట్, చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా వైల్డ్ గా ఒక్కోసారి చాలా డేంజరస్ గా ఉంటుంది అని అంటాడు కదా. ఆ మాటలకి షెన్ టెన్షన్ పడుతూ, నాకు ఒక పని గుర్తొచ్చింది నేను పైకి వెళ్తున్నా అని చెప్పి గబగబా తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది. రూమ్ లోకి వెళ్ళాక పిచ్చి దానిలా, దేవుడా నేను వీడితో ఎలా పడుకున్నాను, వీడొక నెంబర్ 1 సైకో జర్క్ లో ఉన్నాడు అని తిట్టుకుంటుంటే అంతలో డోర్ నాక్ అవుతుంది. షెన్ భయపడి ఎవరు అని అడిగితే మెయిడ్ వచ్చి, మేడం ఎంగేజ్మెంట్ పార్టీ కోసం డ్రెస్ తీసుకొచ్చాను
ఒకసారి వేసుకోండి, ఏదైనా లూజ్ ఉంటే టైట్ చేస్తాను అని ఇస్తే షెన్ ఆ డ్రెస్ తీసుకుంటుంది. ఆ డ్రెస్ వేసుకొని బెడ్ పై కూర్చుని ఒకటే ఆలోచిస్తుంది. మా అమ్మ రెప్యుటేషన్ కాపాడడం కోసమే నేను ఈ పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కానీ నా పెళ్లి ఫిక్స్ చేసింది బో అంటే అతనికి నా ఐడెంటిటీ ముందు నుండి బాగా తెలుసు. తెలిసి కూడా నాతో పడుకున్నాడంటే వీడొక నెంబర్ 1 సిగ్గులేని వెధవా అని అనుకుంటుంటే అంతలోనే అతను వెనుక నుండి వచ్చి ఆమె డ్రెస్ కున్న థ్రెడ్స్ ని లాగుతాడు. ఆమెను గట్టిగా హక్ చేసుకొని లైక్ మెడ దగ్గర ఊపిరి వదులుతూ ఎవరు సిగ్గులేనివాడు అని అడుగుతాడు. షెన్ టెన్షన్ తో అతన్ని పక్కకు తోసేస్తూ ఏయ్ పక్కకు జరుగు, అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు అని అంటే బో తన బాడీని టచ్ చేస్తూ రొమాంటిక్ గా అంటాడు. నేనెక్కడికైనా రాగలను బేబీ, డోర్ ఓపెన్ ఉంటే లోపలికి వచ్చానంతే. అయినా నువ్వు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావు కదా, నేను కంఫర్ట్ చేయడానికే వచ్చాను అని చెప్తూ ఆమె కోసం తెచ్చిన స్వీట్స్ ఇస్తాడు. షెన్ సీరియస్ గా మిస్టర్ బో, నాకు మీ అల్లుడికి ఎంగేజ్మెంట్ జరగబోతుంది కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని అంటే బో నవ్వుతూ నాకు తెలిసినంత వరకు నీ చెల్లి సూ కలిసి హనీమూన్ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయారు కాబట్టి ఈ రోజు ఎంగేజ్మెంట్ పార్టీకి నింగ్ రాడు, 100% గ్యారంటీ అని అంటుంటే అంతలోనే బయట నుంచి డోర్ గట్టిగా బాదుతూ నింగ్ అరుస్తాడు. షెన్ బయటకు రా అని అంటే ఆమె కంగారు పడిపోయి బోన్ దాక్కోమని తల్లి వదిలేమని ఒక్కటే ప్రాధేయపడుతుంది. కానీ మనోడు ఆమెను వదలకుండా గట్టిగా పట్టుకుంటాడు. షెన్ భయంతో మనమిద్దరం కలిసి కనిపిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది, ప్లీజ్ నన్ను వదులు అని అంటుంది. కానీ అతను ఆమెను వెనుక నుండి హగ్ చేసుకుని వదలకుండా ఒక్కటే కిసెస్ చేస్తూనే ఉంటాడు. బయట నుంచేమో నింగ్ అరుస్తుంటాడు, నువ్వు బయటికి రాకపోతే నేనే లోపలికి వస్తున్నానని. వాడు లోపలికి వచ్చే లోపే షెన్ డోర్ దగ్గరికి వెళ్ళి నేను బట్టలు మార్చుకుంటున్నాను వచ్చేం చూద్దామని అని అరుస్తుంటే ఆమె పక్కనే మనోడు నవ్వుతూ నిలబడి ఉంటాడు. బయట నుండి నింగ్ కోపంగా నువ్వు గనక సూన్ ఒక్క మాట అన్నా కూడా నిన్ను ఊరికే వదలను అని వార్నింగ్ ఇస్తుంటే షెన్ ఏమో కోపంతో మండిపోతూ ఉంటే మనోడేమో ఆమె ఫేస్ ని టచ్ చేస్తూ వాడి టేస్ట్ వేరేలే కానీ నా టేస్ట్ మాత్రం నువ్వే కదా అని చెప్పి ఆమె లిప్స్ పై ప్యాషనేట్ గా కిస్ చేస్తాడు. ఆమెను తన రొమాన్స్ తో రెచ్చగొడుతుంటాడు. షెన్ ఊపిరి పీల్చుకుంటూ నువ్వు ముందు ఇక్కడ నుంచి వెళ్ళు అని అంటే బో తన రూమ్ కాడిచ్చి రేపు నైట్ 8 ఈ రోజు నైట్ 8:30కి నా రూమ్ కి వస్తానని ప్రామిస్ చేస్తేనే వెళ్తాను అని అంటే ఫస్ట్ ఆమె వెళ్ళనంటుంది. ఆ తర్వాత మనోడు మళ్ళీ కిస్ చేస్తుంటే ఆమె టెన్షన్ తో సరే వస్తానులే పో ఇక్కడ నుంచి ఫస్ట్ అని అంటే బో టీస్ చేస్తూ అని ఆ కార్డ్ ని తీసుకోబోతుంది. బట్ మనోడు టీస్ చేస్తూ ఆ కార్డ్ ని పైకి లేపుతూ ఇవ్వకుండా ఏడిపిస్తుంటాడు. ఆమె అలిగి ఫేస్ పక్కకు తిప్పుకొని కూర్చునేసరికి అతను నవ్వుతూ ఆమె చేతిలో పెట్టడానికి ట్రై చేస్తాడు. బట్ ఆమె కూడా మొండిగా నాకు అవసరం లేదు అని చేతులు బిగుసుకొని నిలబడి ఉంటుంది. ఎనీహౌ ఎలాగోలా బో ఆమె చేతిలో కార్డ్ పెట్టి ఆమె బాడీ ఫ్రాగ్రెన్స్ ని పీలుస్తూ మనసులో అనుకుంటాడు, చిన్నప్పటి నుంచి నాకు నిద్రపోయే ప్రాబ్లం ఉంది కానీ ఈమె బాడీ స్మెల్ పీలిస్తేనే నాకు చాలా పీస్ఫుల్ గా నిద్ర పడుతుంది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే సూ చాలా మంచిదానిలా నటిస్తూ నింగ్ అక్క నాపై కోపంగా ఉండి డోర్ తీయడం లేదనుకుంటా, ఇదంతా నా తప్పే, మీ ఇద్దరి పెళ్లిని నేను పాడు చేశాను అని ఒకటే ఏడుస్తుంది పప్పి మకంది. ఈ ఎడ్డమొగమోడు ఆమెను ఊరుకోబెడుతూ సరే సర్లే ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే బాగదు, షాపింగ్ నుంచి తెచ్చిన డ్రెస్ సరిపోయిందో లేదో చూడమని మెయిడ్ చెప్పింది అందుకే వచ్చాను, అయినా నువ్వెంత బ్యూటిఫుల్ గా ఉంటావు, నీతో ఆగ్లీ దానికి పోలికేంటి అని అంటే షెన్ కోపంతో డోర్ పటాచ్ మన తీసి రేయ్ చిల్లర వెదవల్లారా నా డోర్ ముందేంద్రా మీ రొమాన్స్ గోలా అని అరుస్తుంటే సూ వెంటనే మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తూ అక్క ఇదంతా నా తప్పే, బావగారితో నాకు ఎఫ్ఐఆర్ ఉండకూడదు, ఆయనని లవ్ చేయకూడదు, కానీ నేనేం చెయ్యను అక్క, నీకింత మంచి ఫియాన్సీ ఉన్నాడనే నాకు చాలా జలసిగా అనిపించేది అని ముసలి కన్నులు పెట్టుకొని ఒక్కటే ఏడుస్తుంది. నింగ్ సోని లేపుతూ ఏంటి బేబీ ఈ పల్లెటూరు దానికోసం నువ్వు మోకాళ్ళ మీద కూర్చుంటావా, దీనికి అసలేం తెలుసని, ఇది నీకంటే ఎందులోనూ సరిపోదు అని షెన్ని తిడుతుంటే సూ ఇంకా పెద్దగా ఏడుస్తున్నట్లు డ్రామాలు స్టార్ట్ చేస్తుంది. నింగ్ షెన్ పై అరుస్తూ నీ చెల్లి అలా ఉంటే చూసి నవ్వుకుంటున్నావా, చీ నువ్వింత దారుణమైన దాని అనుకోలేదే అని తిట్టగానే షెన్ అరుస్తూ రేయ్ ఏంట్రా మీ షో అప్ ఇక్కడ, నేనేమన్నా దాన్ని మోకాళ్ళ మీద కూర్చొని ఏడవమని అడిగానా, వచ్చి బొప్పిలా కూర్చొని ఏడుస్తుంటే అది నా తప్ప అని అంటుంది. నింగ్ వార్నింగ్ ఇస్తూ ఇదిగో షెన్ నీకు ఇప్పుడే చెప్తున్నా, సూ చాలా తెలియగలది, చాలా మంచిది, తను ఇప్పటికీ వరల్డ్ టాపర్ పర్ఫ్యూమర్, నువ్వు గనక తనకి కొంచెం హాని తలపెట్టిన నీతో ఉన్న రిలేషన్షిప్ మొత్తం కట్ చేసుకుంటా అని అంటే అంతలోనే ఈ మేడం గారు నటిస్తూ అయ్యో నింగ్ అక్కపై కోప్పడకు అక్క, నాకు తెలుసు నీకు నాపై అసూయగా ఉందని, నీకు అంత కోపంగా ఉంటే నన్ను ఒకటి కొట్టక్క అని నాటకం ఆడుతుంటే షెన్ కి మంచి ఐడియా ఇచ్చిందని భలే చెప్పావే అంటూ దాని చెంపచెల్లు అనిపిస్తుంది. నింగ్ షాక్ ఏం చేసావు నువ్వు అని అరిస్తే షెన్ తన చేయి తుడుచుకుంటూ సారీ నాకు కొంచెం తొందర పట్టెక్కువలే, అయినా ఫస్ట్ టైం ఒకళ్ళంతగా రిక్వెస్ట్ చేస్తుంటే కాదనలేకపోయాను అందుకే దవడలు దబేలమని కొట్టాల్సి వచ్చింది అని సెటర్ వేస్తుంటే సూ ఏడుస్తూ నింగ్ చాలా నొప్పిగా ఉంది అని అంటుంది. కొట్టమని
అని అడిగింది కాక మళ్ళీ నొప్పిగా ఉందంట బొప్పి ముఖం దానికి. నింగ్ కోపంతో ఈ రోజు నైట్ జరిగే ఎంగేజ్మెంట్ పార్టీకి నేను రాను, గెస్ట్లందరి ముందు నిన్ను నవ్వుల పాలు చేస్తాను అని చెప్పి సూన్ తీసుకుని వెళ్ళిపోతాడు. షన్ మాత్రం కూల్ గా పొర పుస్కిగా తర్వాత మీరిద్దరు బాగా రిగ్రెట్ అవుతారులే అని అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో బో ఆఫీస్ లో కూర్చొని షన్ ఇయరింగ్ ని పట్టుకొని పిచ్చి పిచ్చిగా స్మెల్ చేస్తుంటాడు. అంతలోనే అసిస్టెంట్ వచ్చి బాస్ మీరు ఖాళీ చేసి క్లీన్ చేయమన్న విల్లాని రెడీ చేశాను అని చెప్తాడు. కానీ పో మాత్రం ఆ ఇయర్ రింగ్ ని చూస్తూ ఉండిపోతాడు. అసిస్టెంట్ బాస్ నేను చెప్పేది వింటున్నారా, చూస్తుంటే మీరెవరితోనూ ప్రేమలో పడ్డట్టున్నారే అని అంటే బో ఎక్కువ ఊహించుకోకు అని అరుస్తాడు. తర్వాత కొంచెం సేపటికి ఈ అమ్మాయి స్మెల్ వల్లనేరా నేను చాలా ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాను అనగానే అసిస్టెంట్ ఫుల్ హ్యాపీ అయిపోయి ఫైనల్లీ బాస్ మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా, ఆ అమ్మాయి చాలా ఎక్స్ట్రాడినరీ అయి ఉంటుంది అని అంటే బో అదే పనిగా నవ్వుతూ తను బయటకు వీక్ గా కనిపిస్తుంది కానీ చాలా స్ట్రాంగ్ రా అని చెప్పి నువ్వు వెంటనే ఒక మంచి వెడ్డింగ్ గిఫ్ట్ ప్రిపేర్ చేయి, తనకు ఒక మంచి సర్ప్రైజ్ ఇవ్వాలి అని ఆర్డర్ ఇస్తాడు. ఇంకో పక్క ఎంగేజ్మెంట్ పార్టీలో గెస్ట్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ గలీజ్ పిల్లని చూసి పెళ్లి కొడుకు పారిపోయినట్టున్నాడు, అయినా ఈమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు అని అంత అందంగా ఉండే ముఖం మీద ఉన్న ఒక చిన్న మచ్చకే ఆమె అగ్లీగా ఉందని మాట్లాడుకుంటారు. షన్ మాత్రం నింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అంతలోనే అక్కడికి బో వస్తాడు. అతన్ని చూసి అందరూ షాక్, ఏంటి బోనే పెళ్లి కొడుకా, ఆయన అసలు ఆడవాళ్ళకు దూరంగా ఉంటారు కదా, ఈమెను పెళ్లి చేసుకుంటారా అని మాట్లాడుకుంటుండే షన్ కూడా బోని చూసి ఆ రాత్రి గడిపిన మూమెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటూ ఇతనికి బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా, స్టేజ్ మీదకి వచ్చి పెళ్లి కొడుకులా నిలబడ్డాడు అనుకుంటుంటే అంతలోనే నింగ్ వాళ్ళ డాడీ వచ్చి బోతో నా కొడుక్కి మైండ్ పాడైంది బాబు, వాడు రాగానే మంచి లెసన్ నేర్పిస్తాను, షన్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని భయపడుతుండే బో మాత్రం స్టేజ్ మీదకి వెళ్లి షన్ కి 100 మిలియన్స్ కాస్ట్లీ గోల్డ్ గాజులు గిఫ్ట్ గా ఇస్తాడు. అది చూసి గెస్ట్ అందరూ షాక్, ఆక్షన్ లో అంత రేట్ పలికిన గాజుల్ని ఈమెకిచ్చాడా, షన్ అదృష్టం మామూలుగా లేదుగా అని జెలస్ పడుతుంటే బో కూల్ గా ఈ రోజు ఎంగేజ్మెంట్ జరిగేలా లేదులే అని అంటే నింగ్ డాడీ షాక్ అయ్యి ఏంటి అనంటే జస్ట్ జోకింగ్, అయినా నింగ్ ఎక్కడా అని అడుగుతాడు. అంతలోనే హాల్లో లైట్స్ అన్ని ఆఫ్ అయిపోయి స్క్రీన్ మీద ఒక వీడియో ప్లే అవుతుంది. అందులో నింగ్ సూతో కలిసి ఫుల్ రొమాన్స్ చేస్తున్న వీడియో క్లియర్ గా ప్లే అవుతుంది. అది చూసిన బో షాక్ అవుతాడు. కానీ ఆ వీడియోలను చూస్తున్న షన్ నవ్వడం చూసి ఓ ఇదంతా నీ ప్లానా అని నవ్వుకుంటాడు. షన్ మాత్రం మనసులో రేయ్ ఇప్పుడు అసలైన ఆట మొదలైందిరా, నన్ను నవ్వుల పాలు చేస్తానన్నావు కదా, కానీ నువ్వే అందరి ముందు నవ్వుల పాలవుతావు అనుకుని బయటికి మాత్రం ఏడుస్తున్నట్టు డ్రామా చేస్తుంది. నింగ్ డాడీ కోపంతో రగిలిపోతూ వీడియో ఆపండి రా ముందు, ఆ ఎదవగాన్ని ఇక్కడికి పిలవండి అని అరుస్తాడు. ఇంకో పక్క సూనింగ్ తో బేబీ నువ్వు పార్టీకి వెళ్ళనందుకు అందరూ నీపై పక్క కోపంగా ఉంటారు అని అంటే నింగ్ మాత్రం ఏం పట్టించుకోకుండా ఆమెతో సరసాలాడుతూ నేను రానందుకు ఆ షన్ రిగ్రెట్ అవ్వాలి బేబీ, కానీ నేనెందుకు రిగ్రెట్ అవుతాను అని అంటాడు. అప్పుడే వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి అరిసేసరికి వాడు దెబ్బకి షాక్ అవుతాడు. నెక్స్ట్ షన్ హాయిగా కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. అంతలోనే అక్కడికి నింగ్ వస్తాడు. వాళ్ళ నాన్న వాడిని పిచ్చగా కుమ్మేసి ఉంటాడు. వచ్చి రాగానే షన్ చేతిలో ఉన్న టీ కప్పుని విసిరి కొట్టి నా అటెన్షన్ గ్రాప్ చేయడానికి కదా నువ్వు ఇదంతా చేసావు అని అరుస్తాడు. షన్ మాత్రం కూల్ గా నేను ముందే చెప్పాను కదరా నువ్వు రాకపోతే రిగ్రెట్ అవుతావని అని అంటే నింగ్ కోపంతో చీ నువ్వింత డెస్పరేట్ దాని అనుకోలేదు, మా నాన్న నన్ను అంతగా కొట్టింది నేను పార్టీకి రానందుకే, నా కోసం అంతగా తప్పిస్తున్నావు కాబట్టి సరే పదా నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమెతో మిస్బిహేవ్ చేయబోతాడు. షన్ కోపంతో మండిపోయి వాడిని గట్టిగా పక్కకు దోసేసి ఓపెన్ హ్యాండ్ తో లాగి పెట్టబడి కొడుతుంది. రేయ్ నువ్వు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావురా, నేను పెళ్లి చేసుకోవడానికి షన్ ఫ్యామిలీ అంత దిగజారలేదు, అయినా నీ రెప్యుటేషన్ ఆ ఎంగేజ్మెంట్ పార్టీలోనే దొబ్బింది. అండ్ వన్ మోర్ నేను ఇక్కడికి వచ్చింది నీతో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి మాత్రమే, ఫస్ట్ నడు అని దంచి కొడుతుంటే నేను పిచ్చిగా నవ్వుతూ నాతో బ్రేకప్ చేస్తావా జోకా అంతలోనే నింగ్ డాడీ అక్కడికి వస్తాడు. షన్ అతనితో అంకుల్ ఎంగేజ్మెంట్ పార్టీ రోజు ఏం జరిగిందో మీకు తెలుసు కదా, నింగ్ రెప్యుటేషన్ మొత్తం నాశనమైంది, నేను షన్ ఫ్యామిలీ కూతుర్ని, ఇక ఈ ఎంగేజ్మెంట్ కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు, అందుకే దీన్ని క్యాన్సిల్ చేయడానికి వచ్చాను, నేను చాలా ప్యూర్ అండ్ ఇన్నోసెంట్ అమ్మాయిని, ఇలాంటి వెధవని పెళ్లి చేసుకుంటే స్వర్గంలో ఉన్న మా అమ్మ ఆత్మ కూడా తట్టుకోలేదు అని అంటుందా. ఇదంతా మనోడు విండోలో నుంచి వింటూ ఉంటాడు. షన్ మాటలు వినగానే వాళ్ళ డాడీ కోపంతో నింగ్ దవడ బగలగొట్టి ఒరే ముష్టెదవా ఏం చేసొచ్చావురా నువ్వు అని అరుస్తాడు. అదే టైంలో బో విండో నుంచి షన్ కి కన్ను కొడతాడు. అది చూసి ఆమె షాక్ అయ్యి అరే బాప్రి వీడిక్కడ ఏం చేస్తున్నాడు అనుకుంటుంటే బో మాత్రం పిల్లిలా క్యూట్ గా అని అంటాడు. షన్ కి చికాకు పుడుతుంది. నింగ్ టెన్షన్ తో డాడీ ప్లీజ్ దీని మాటలు నమ్మకండి, ఇది బొప్పిలా నటిస్తోంది అని చెప్పి షన్ చేపట్టుకుని ఏయ్ నీ నాటకాలు ఆపవే, నా అటెన్షన్ కోసం కదా ఇదంతా చేస్తున్నావు, నేను నిన్ను లవ్ చేయను అని అంటే షన్ సీరియస్ గా రేయ్ బుర్రలో పేడవన పెట్టుకున్నావా,
ఇంతవరకు నేను నిన్ను లవ్ చేస్తానని అంటున్నానా? ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తానంటే లవ్ గివ్ అంటావు అని అరుస్తుంది. నింగ్ డాడీ మధ్యలో వచ్చి, అమ్మా షెన్ను, ఓ ఫ్యామిలీ తరపున నేను నీకు క్షమాపణ అడుగుతున్నాను అని ఆ యదవని పెళ్లి చేసుకోవడానికి మళ్ళీ అడుగుతుంటే షన్ కూల్ గా, అంకుల్, మన 2 ఫ్యామిలీల మధ్య ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే ఏమైంది? బిజినెస్ డీల్స్ మాత్రం మునిపట్లాగే కంటిన్యూ అవుతాయి అని చెప్పగానే ఆయన కూడా ఓకే అంటాడు. సో షెన్ మనసులో, మా ఫ్యామిలీ రెప్యుటేషన్ కాపాడాలంటే నేను వేరే ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంటే బో మాత్రం షెన్ వైపుకు చూస్తూ, మంచి ప్లాన్ చేసావు బేబీ అని ఒకటే మనసులో మెచ్చుకుంటాడు. నింగ్ వెటకారంగా, ఏంటి షెన్, అప్పుడే వేరే వాడిని వెతుక్కున్నావా అని అంటే షెన్, ఏం మాట్లాడుతున్నావురా పిచ్చదవా అని అంటే నీ, ఆ రోజు నీకు డ్రగ్ ఇచ్చింది నేనే. ఆ తర్వాత నేను హాస్పిటల్స్ రూమ్స్ అన్ని వెతికాను, నువ్వెక్కడ దొరకలేదు. అసలు ఆ రోజు నువ్వు ఏ మగాడితో ఉన్నావో చెప్పు అని అనగానే షెంగ్ ఒకటే టెన్షన్ పడుతుంది. వామ్మో, సిటీలోని హాస్పిటల్స్ అన్ని వీళ్ళకే సొంతం, వీడికి నిజం తెలిస్తే మా ఫ్యామిలీ పరువు పోతుంది అని అనుకుంటూ ఉన్నప్పుడు బో సడన్ గా, నువ్వంత వెతకాల్సిన అవసరం లేదు నింగ్, ఆ రోజు ఆమెను కాపాడింది నేనే అని అంటే నింగ్ షాక్ అయ్యి, ఏంటి అంకుల్ మీరా? అవును, ఆ రోజు నా దగ్గరికి వచ్చి షెన్ కాపాడు కాపాడు అని అడిగింది. దాంతో ఆమెకి ట్రీట్మెంట్ ఇప్పించి ఆమెను కాపాడి పొద్దున్న దాకా నేనే కేర్ తీసుకున్నాను అని చెప్పగానే షెన్ షాక్ అవుతుంది. వామ్మో, వీడు మొత్తం నిజం బయట పెట్టేశాడు అని అనగానే మనోడు వెంటనే, అదే కాపాడమంటే డాక్టర్స్ ని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించి పొద్దున వరకు కేర్ తీసుకున్నాను అని చెప్పగానే నేను, మరి ఆ రోజు నేను కాల్ చేసినప్పుడు షెన్ చూసారా అని అడిగితే మరి మీరు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అని అంటే, బో మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లోనే ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు అని అంటాడు. నేను ఇంకా వాదించబోతుంటే వాళ్ళ డాడీ అతను నోరు మూపించి తీసుకెళ్లబోతుంటాడు. వెళ్తూ వెళ్తూ, ఏషన్, నా అంకుల్ సపోర్ట్ ఉందని ఎగిరి పడకు, నేను తర్వాత చూసుకుంటా అని వెళ్ళిపోతాడు. తర్వాత షన్ కార్లో కూర్చుని తన ఫేస్ పై ఉన్న ఆ రెడ్ మేకప్ ని రిమూవ్ చేస్తూ, అబ్బో నాకు హెల్ప్ చేస్తాడని అనుకోలేదే, అయినా అతనేం మంచోడు కాదు, తన సొంత మేనల్లుడి ఫియాన్సీతోనే పడుకున్నాడు అని ఒకటే తిట్టుకుంటూ ఉంటే ఇదంతా మనోడు వింటాడు. ఎందుకంటే ఆ కార్ ఎవరిదో కాదు, ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది మనోడే. డ్రైవర్, కారు పోనీ అని డ్రైవింగ్ సీట్ లో చూసేసరికి అతనుండడు. కన్రెప్ప వేసే లోపే బో ఆమె పక్కనకు వచ్చి కూర్చుంటాడు. నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అనగానే బో ఆమెకి దగ్గరగా జరుగుతూ, ఈ రోజు నైట్ 8:30కి హోటల్ కి రమ్మన్నాను కదా, ఎందుకు రాలేదు అని అడుగుతూ తన కోట్ తీస్తాడు. షెన్ టెన్షన్ తో, ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే, బో, నువ్వు రానందుకు నేను 3 days గా నిద్రపోలేదు, అందుకే నేనే నీ దగ్గరకు వచ్చేసాను అని అంటే షెన్ అని ఆమె మీదకి వస్తుంటే షెన్ ఆమె చేతులు పట్టు, నువ్వు నిద్ర పోతే నాకేంటి, పోకపోతే నాకేంటి అని అంటుంది. బో ఇమ్మీడియట్ గా ఆమె చేతిని పట్టుకొని కారులోనే రొమాంటిక్ గా ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటాడు. అదే టైంలో నింగ్ సూతో ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్తుంటాడా. ఎదురుగా బో ఒక అమ్మాయితో రొమాన్స్ చేయడం చూస్తాడు. దూరం నుంచి చూస్తే ఈ అమ్మాయి ఎవరో బాగా తెలిసిందాలాగే ఉందే అని కార్ దగ్గరకు వస్తాడు. షెన్ ఇమ్మీడియట్ గా ఫేస్ దాచుకోవడానికి బో ఒళ్ళో తలబెట్టి దాక్కుంటుంది. బో ఏమో ఆమెను క్యూట్ గా చూస్తూ, ఏంటి బేబీ అంత భయపడుతున్నావు అని అంటే షెన్, నోర్ముయ్, ఇలా చెయ్యకపోతే మనం ఇద్దరం దొరికిపోతాం అని అంటే కావాలనే బో కార్ విండో గ్లాస్ కిందకి దించుతాడు. షెన్ భయంతో, రే బెదవా ఎందుకు ఇలా చేసావు అని అతని కోట్ తో ఫేస్ కవర్ చేసుకుంటుంది. నింగేమో కార్లోకి తొంగి చూసి, అంకుల్ ఎవరినైనా లవ్ చేస్తున్నారా అని అంటే బో అవును అని చెప్తుంటే నింగ్ ఫేస్ దగ్గరగా పెట్టి చూడడానికి ట్రై చేస్తాడు. బో ఇక చాలా ఆపు, నీ ఆంటీకి కొంచెం సిగ్గు ఎక్కువ అని చెప్పడంతో వాడు వెళ్లిపోతుంటాడా. సో షెన్ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని లేవబోతుంటే కావాలనే బో నింగ్ ని పిలిచి, కారులో కూర్చో, నన్ను విల్లా దగ్గర డ్రాప్ చేయి అని అంటాడు. షెన్ కి పిచ్చ కోపం వచ్చి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని తిడుతుంది. నింగేమో కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే షెన్ కోపంతో, వీణ్ణెందుకు డ్రాప్ చేయమన్నావు, వెళ్లిపోవాల్సింది కదా అని బోపై విరుచుకు పడుతుంటే బో ఆమె జుట్టును సవరిస్తూ క్యూట్ గా, అంత భయపడకు బేబీ, ఎలాగో త్వరలోనే నింకి అత్తవి కాబోతున్నావు అని అంటే నింగ్ డ్రైవ్ చేస్తూ, ఏంటి అంకుల్, ఈమె కూడా షెన్ ఫ్యామిలీయేనా, నా ఎక్స్ ఫియాన్సీ కూడా ఫ్యామిలీయే అని అంటే బో, ఏంటి నేను నీ ఫియాన్సీని సెడ్యూస్ చేస్తున్నాను అనుకున్నావా అని అంటే నింగ్ భయపడుతూ, అయ్యో లేదు అంకుల్, మీరు చాలా రెస్పెక్టబుల్ పర్సన్, అయినా అగ్లి దానికి మీరెందుకు వాల్యూ ఇస్తారులే అని అంటాడు. ఆ మాటకి షెన్ కి బాగా కోపం వస్తుంది. అప్పుడు బో ఆమెను దగ్గరకు లాక్కొని, నువ్వో రోడ్డుపై ఫోకస్ చేయి అని చెప్పి షెన్ వైపుకు చూస్తూ, నువ్వేంటి అలా దూరంగా నిలబడ్డావు, దగ్గరికి రా అని అంటాడు. ఆమె దగ్గరికి రాగానే కిస్ చేయి అని చెప్తే ఆమె భయంతోనే చాలా లైట్ గా కిస్ చేస్తుంది. అంతే, మనోడు ఆబ్వియస్లీ ఆమెను పట్టుకొని వైల్డ్ గా కిస్ చేస్తూ ఉంటాడు. అతను అలా కార్ డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. వీళ్ళిద్దరు వీళ్ళ పనిలో ఉంటారు. ఇంకో పక్క సూనింగ్ లో రొమాన్స్ వీడియో ఉంటుంది కదా, అది ఇంటర్నెట్ లో చాలా వైరల్ అయిపోయి ఉంటుంది. అది చూసి సూకి మండిపోయి, ఇదంతా షెన్ వల్ల జరిగింది, అందరి ముందు నేను నవ్వుల పాలయ్యాను అని అరుస్తుంటే వాళ్ళ మమ్మీ సీరియస్ గా, ఆ బో ఫ్యామిలీ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు సూ, నువ్వు ఇంటర్నేషనల్ పర్ఫ్యూమర్ అవార్డు గెలుచుకున్న వార్త ఫేక్ అని వాళ్ళకి తెలిసిపోయింది అని అంటే సూ భయంతో ఏడుస్తూ, మమ్మీ నేను గ్రేట్ పర్ఫ్యూమర్ అని తెలిసే నింగ్ నన్ను లవ్ చేశాడు, ఇప్పుడు నేను ఫేక్ అని తెలిసే వాడు పక్క నాకు బ్రేకప్ చెప్పేస్తాడు
చేస్తున్నాడు. నేనేం చేయాలి మమ్మీ అని బొప్పిలా ఏడుస్తుంది. వాళ్ళమ్మ ఇంకో పెద్ద బొప్పిలాగుంది. ఓదారుస్తూ కంగారు పడుకు బిడ్డా, ఈ విషయం బయట ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను కదా అని హామీ ఇస్తుంది. ఇంకో పక్క కారు విల్లాకి చేరుకున్నాక నింగ్ అంకుల్ వచ్చేసామని డోర్ ఓపెన్ చేస్తాడు. అంతే, కారు లోపల అంకుల్ ఉండడు. ఎందుకంటే మనోడు ఆమెను ఎత్తుకొని రూమ్ లోకి తీసుకెళ్లి బెడ్ పై ఫోర్స్ గా పడేస్తాడు. షన్ భయంతో ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే బోయ్ కొంచెం కూడా వెయిట్ చేయకుండా ఆమెను ప్యాషనెట్ గా కిస్ చేసి, నువ్వు నాకు తోడుగా ఉంటానని చెప్పావు కదా, నేను జస్ట్ నీ మాటని నిలబెడుతున్నాను అంతే అని అంటూ మళ్ళీ కిస్ చేస్తాడు. ఆ తర్వాత నాకు తెలుసు నీకు పర్ఫ్యూమ్స్ తయారు చేయడం అంటే చాలా ఇష్టమని అని అంటే షన్ షాక్. అంటే నువ్వు నా గురించి ఇన్వెస్టిగేషన్ చేసావా అని అడిగితే లేదు, నీ గురించి తెలుసుకోవడం నాకు ఇష్టం కాబట్టి తెలుసుకున్నాను అని అంటే షన్ కావాలని. మీ ఫ్యామిలీ వాళ్ళు పర్ఫ్యూమ్స్ ఎలా తయారు చేస్తారో నాకు బాగా తెలుసులే, వేరే వాళ్ళ సీక్రెట్స్ దొంగలించి కొత్త పర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు అని అంటే బో, అంటే నువ్వు కూడా నా గురించి ఇన్వెస్టిగేషన్ చేసావన్నమాట అని అంటే షన్ అతనికి దగ్గరగా వెళ్లి అవును చేశాను అని కిస్ చేయబోయినట్లే వెళ్లి ఒక్కసారిగా పక్కకు తోసేస్తుంది. షన్ సీరియస్ గా రాబోయే పర్ఫ్యూమ్ మేకింగ్ కాంపిటీషన్ లో పాల్గొని మా షన్ ఫ్యామిలీని మళ్ళీ టాప్ లో నిలబెట్టాలి, ఆ కాంపిటీషన్ లిస్ట్ లో నా పేరు ఉండాలి అని అంటే బో, ఖచ్చితంగా షన్ ఫ్యామిలీ పేరు ఆల్రెడీ ఆ లిస్ట్ లో ఉంది అని అంటే ఆమె బాధగా, కానీ నా స్టెప్ మామ్ నన్ను ఎప్పటికీ ఈ కాంపిటీషన్ లో పాల్గొననివ్వదు, మా నాన్న ఎప్పుడు బిజినెస్ పనుల్లో బిజీగా ఉంటారు, నా గురించి పట్టించుకోరు అని అంటే బో ఆమెకు సింపతి చూపించబోతుంటే షన్ అడ్డుపడి, నాకేం నీ సింపతి అవసరం లేదు అని చెప్తుంది. మనోడు ఇమ్మీడియట్ గా ఆమె ఫేస్ ని తన వైపుకు తిప్పుకొని, నువ్వు ఈ విషయంలో వర్రీ అవ్వద్దు, నువ్వు ఆ కాంపిటీషన్ లో పాల్గొనే బాధ్యత నాది, కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టు అని అంటే షన్ ఏ చిన్న విషయాలు అని అడిగే లోపే మనోడు ప్యాషనేట్ గా కిస్ చేస్తుంటాడు. ఈసారి ఆమె కూడా కొంచెం కోఆపరేట్ చేస్తున్నట్లుంది. ఈ ప్రాసెస్ లో ఆమెను కిస్ చేస్తూనే ఎత్తుకొని బెడ్ పైకి తీసుకెళ్లి అలానే చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆమెను వెనక నుండి గట్టిగా హక్ చేసుకుంటాడు. లైక్ మొత్తం ఆమె రెండు చేతులు కాళ్ళు కట్టేసి పడుకునేసరికి షన్ కోపంతో విదిలించుకుంటూ, నువ్వు నిద్రపోవడానికి నన్ను బాడీ పిల్లోన్ చేసుకుని పడుకున్నావేంటి అని చెప్తుంటే బో మాత్రం ఏం పట్టించుకోకుండా ఆమె స్మెల్ ని పీలుస్తూ ఒకటే హక్ చేసుకుని, నీ స్మెల్ చాలా బాగుంటుంది బేబీ అని టైట్ గా హక్ చేసుకుని అలానే పడుకుంటాడు. షన్ తిడుతూనే ఉంటుంది ఒక పక్క, చి పర్వట్ వెధవా అని అన్నా కూడా మనోడు కొంచెం కూడా పట్టించుకోడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆమె లేచి చూసేసరికి బో హాయిగా పడుకొని ఉంటాడు. ఆమె అతని చేతిని పక్కకు జరిపి అక్కడి నుంచి వెళ్లిపోబోతుంది. ఆమె వెళ్లిపోయాక బెడ్ పై ఉన్న ఆమె హెయిర్ బ్యాండ్ ని పట్టుకొని మనోడు ఒక్కటే స్మెల్ పీలుస్తూనే ఉంటాడు. అసిస్టెంట్ వచ్చి, బాస్ మేడం వెళ్లిపోయారు అని అంటే బో, వెళ్లిపోతే ఏంటి, తన స్మెల్ ఇక్కడే వదిలేసి వెళ్ళింది, నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండి తన స్మెల్ ని పీలుస్తాను అని అంటే అసిస్టెంట్, బాస్ నింగ్ వాళ్ళ ఫాదర్ మీకు నింగ్ ఇంకా సు ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ పంపించారు అని చెప్పగానే బో నవ్వుతూ, ఓ షన్ తో ఎంగేజ్మెంట్ సరిగ్గా క్యాన్సిల్ కాలేదు కానీ అప్పుడే ఇంకొకటా, సరే పద అని అంటే ఇంకోవైపు సు చాలా హ్యాపీగా, నేను జీనియస్ పర్ఫ్యూమ్ మేకర్ ని, షన్ ఫ్యామిలీ నేను కాకపోతే ఇంకెవరు రిప్రజెంట్ చేస్తారు, త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని నింగ్ని కిస్ చేస్తూ ఒక టేబుల్ లప్పిస్తుంది. అదే టైంలో షన్ అక్కడికి వస్తుంది. వీళ్ళని ఇబ్బనిబ్బి శకాలు చూసి ఆమెకు ఫ్రస్ట్రేషన్ వచ్చి వెళ్లిపోతుంటే సు ఆమెను ఆపి టీస్ చేస్తూ, అక్క ఏంటి రాత్రంతా బయటే ఉన్నావా, నీ దగ్గర నుంచి ఏదో ఆల్కహాల్ స్మెల్ కూడా వస్తుంది, నింగ్ నిన్ను వదిలేశాడని చాలా బాధపడినట్టున్నావు, అందుకే తాగి తాగి బాధను మర్చిపోవడానికి ట్రై చేసావా అని చెప్పగా షన్ తనని స్మెల్ చూసుకుంటూ, నా దగ్గర అసలు ఆల్కహాల్ స్మెల్ రావడం లేదే అని అంటే నింగ్ దూరి, నువ్వే ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నావు, మళ్ళీ ఈ బాధ ఏంటి, ఎందుకంతలా తాగావు అని అంటే షన్ కి ఫ్రస్ట్రేషన్ వచ్చి నవ్వుతూ, రై బొప్పి మొహల్లారా, నా నుంచి వచ్చేది ఏ స్మెల్ కూడా మీకు తెలియడం లేదా, మీ ముక్కుల్లో గుడ్డలు గుక్కుకున్నారా అని సెటర్ వేస్తుంటే సూకి బాగా కోపం వస్తుంది. అప్పుడు షన్, అయినా నువ్వు ఒక జీనియస్ పర్ఫ్యూమ్ మేకర్ విగా ఇది ఏ స్మెల్ లో కూడా కనిపెట్టలేకపోయావా, ఇది మిక్స్డ్ ఫ్రాగ్రెన్స్ అని అంటే నింగ్, నువ్వు ఎప్పుడు ఇలాంటిది వినలేదే అని అంటాడు. షన్ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయబోతుంటే సు అడ్డుపడి, నింగ్ మా అక్కకు అంత టాలెంట్ లేదు, పర్ఫ్యూమ్స్ తయారు చేయడం అసలే రాదు, ఊరికే నటిస్తుంది, అయినా అక్క నువ్వు ఇదంతా నింగ్ అటెన్షన్ గ్రాప్ చేయడానికి కదా చేస్తున్నావు అని అంటే ఈ ఎడ్డోడు మొత్తం సు మాటలని నమ్మేస్తుంటాడు. అప్పుడు షన్ అవుతూ, ఏంటి నేను వీడి అటెన్షన్ గ్రాప్ చేయాలని వచ్చానా, వీడి చెత్తబుట్ట మొఖం, ఈ చెత్తబుట్టని నువ్వే జాగ్రత్తగా మడిచిపెట్టుకో, నాకేం అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది. సో ఏదో మాట్లాడబోతుంటే నింగ్ ఆపి, సరేలే నేను చెత్తబుట్టనే కదా, అయితే ఈ 100 బిలియన్స్ నెక్లెస్ ని సూకి గిఫ్ట్ గా ఇస్తున్నాను అని చెప్తే ఈ బొప్పి తెగ హ్యాపీగా ఫీల్ అయిపోయి షన్ ని టీస్ చేస్తూ, అక్క నీకు ఇది దక్కలేదు కానీ నాకు దక్కింది చూసావా అని షన్ ముందు నింగ్ ని కిస్ చేస్తుంది. కానీ షన్ గింత కూడా దేకదు.
అక్కడ ఒక అసిస్టెంట్ చాలా మంది బాడీ గార్డ్స్ తో వచ్చి మేడం ఆప్షన్ లో కొన్న 10 బిలియన్స్ వర్త్ గిఫ్ట్స్ ఇవి అని అంటే అది చూసిన నింగ్స్ షాక్ అవుతారు. షెన్ అవి చూసి రాత్రి బోతో గడిపిన మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ నాకు ఇవ్వద్దు అని అంటే అసిస్టెంట్ మేడం ఆప్షన్ లో కొన్నవి రీఫండ్ చేయలేము అని అన్ని అక్కడ పెట్టి వెళ్ళిపోతాడు. నింగ్ కోపంతో 10 బిలియన్స్ సామాన్లా షన్ నువ్వు వేరే వాడితో నైట్ స్పెండ్ చేసావా? వాళ్ళు నిన్ను వాడుకుని వదిలేస్తారు తెలుసా అని అంటే షన్ కూల్ గా హలో సార్ మన ఎంగేజ్మెంట్ ఎప్పుడో క్యాన్సిల్ అయిపోయింది. నేను ఎవరితో పడుకుంటే నీకెందుకు అని అంటే నింగ్కి కోపం వచ్చి నీపై అంత డబ్బు ఎవరు ఖర్చు పెడతారు అసలు అని ఆలోచించి షాక్ అయ్యి కొంప తీసి మా అంకులా అసలు మా అంకుల్ కి నీకు ఏంటి రిలేషన్ అని అరుస్తాడు. షన్ ఏ రిలేషన్ అయితే నీకెందుకురా అని అంటే సూ కంగారుగా నింగ్ దగ్గరకు వచ్చి నింగ్ మీ అంకుల్ జస్ట్ కాంపెన్సేషన్ ఇస్తున్నారు అంతే. రీసెంట్ గా ఎంగేజ్మెంట్ బ్రేక్ అయింది కదా అందుకే అని కవర్ చేస్తుంటే ఈ ఎడ్డమొకవాడు అవునవును నువ్వు చెప్పింది నిజమే నేనొక గుడ్డోడిని ఈ ఎడ్డమొక నేను చెప్తే అది నమ్మేస్తా అని అన్నట్టు నమ్మేస్తాడు. నింగ్ షన్తో ఇలా నాకు అసూయ కలిగించాలని చూడకు నువ్వెప్పటికీ నా అటెన్షన్ సాధించలేవు అని అంటాడు. వీడికిచ్చిన ఏకైక డైలాగ్ ఇదే అనుకుంటా కొట్టి 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 మన చెవులు తుప్పులు పట్టిస్తున్నాడు. అప్పుడు షన్ తట్టుకోలేక నీకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైంది నీలాంటి విధవ అటెన్షన్ నాకు అస్సలొద్దు అని చెప్పి ఆ గిఫ్ట్ బాక్సెస్ తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ బొప్పిగాడు మళ్ళీ వెనకాల నుంచి నేను నిన్ను ఎప్పటికీ లవ్ చేయను తెలుసా అని అరుస్తుంటే షన్ అతన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో బో చేతిలో బీట్స్ పట్టుకొని మంత్రాలు ఏవో జపిస్తూ ఉన్నాడు. ఓం భీం బుష్ గం గమహయ నమః అని ఏందో జపిస్తూ ఉన్నప్పుడే అసిస్టెంట్ వచ్చి బాస్ ఆ అక్షంలో ఉన్న సామాన్లన్నీ మేడం గారికి డెలివర్ చేసేసాను అని అంటే గుడ్ ఇంతకీ ఆమె ఏమనింది అని అడిగితే అసిస్టెంట్ మీకేమైనా పిచ్చి పట్టిందా అని తిట్టారు బాస్ అని చెప్పగానే బో నవ్వుతూ ఏంటి పిచ్చి పట్టిందా అందా తను నిజంగానే స్మార్ట్ రా తను నాలుగు కూడా చాలా షార్ప్ అయింది అసలు తను ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలని నాకు చాలా క్యూరియస్ గా ఉంది అని అంటాడు. ఇంకో పక్క షన్ రూమ్ లో కూర్చొని పర్ఫ్యూమ్ తయారు చేస్తూ ఉంటుంది. ఆ స్మెల్ చూడగానే ఆమెకి బో గుర్తొస్తాడు. ఆ రోజు అతనికి మసాజ్ చేసి చేతులు నొప్పి పుడుతుంటే షన్ నా చేతులు చాలా నొప్పులుగా ఉన్నాయి అని అనుంటుందన్నమాట. అప్పుడు బో రొమాంటిక్ గా పట్టుకొని మనం నిద్రపోయే ముందు ఇంకా చాలా పనులు చేయాల్సింది బేబీ అని ఆమె దగ్గరకు లాక్కొని కిస్ చేస్తుంటాడు. ఆ మూమెంట్ గుర్తు చేసుకొని ఆమె స్టమక్ లో బటర్ఫ్లైస్ వచ్చే టైంలో ఒక్కసారిగా రియలైజ్ అయ్యే టెన్షన్ తో చీ నేను ఎందుకు వాడి గురించి ఆలోచిస్తున్నాను అతను ఇలాంటి స్మెల్ నేనెందుకు క్రియేట్ చేస్తున్నాను అని ఆ పర్ఫ్యూమ్ ని విసిరేస్తుంది. వెంటనే అసిస్టెంట్ కి కాల్ చేసి పర్ఫ్యూమ్ ఇంగ్రీడియంట్స్ తీసుకురమ్మంటుంది. అసిస్టెంట్ సారీ మేడం ఎవరో మిస్టరీ పర్సన్ ఆ ఇంగ్రీడియంట్స్ మొత్తం కొనేశారు అని అంటే షన్ ఎవరా అని అడిగితే తెలియదు అంటుంది. అప్పుడే బో నుంచి మెసేజ్ వస్తుంది ఈ రోజు నైట్ విల్లాలో కలుద్దామని. షన్ నేనెందుకు వస్తాను అని అనుకుంటుంటే ఇంతలో వాళ్ళ బ్రదర్ నుంచి కాల్ వస్తే ఆమె ఫోన్ లో చాలా క్లోజ్ గా మాట్లాడుతూ ఉంటుంది. సడన్ గా బో ఆమె ముందుకొచ్చి ఆమె చేయిని తన వైపుకి తిప్పి పట్టుకోగానే ఆమె చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా కింద పడుతుంది. ఆమె టెన్షన్ తో నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని అంటే మనోడు ఏం ఆలోచించకుండా ఆమె ఫేస్ స్మెల్ ఒకటే పీలుస్తూ కంట్రోల్ చేసుకోలేక ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఉంటాడు. ఈ రోజు నీ కోసం ఇన్ని గిఫ్ట్స్ పంపాను కదా కనీసం నాకు థ్యాంక్స్ అయినా చెప్తావనుకున్నా కానీ ఏదీ లేదు అని అలిగినట్టు ఫేస్ పెట్టగానే షన్ అతన్ని దూరంగా నెట్టి సరేలే థ్యాంక్ యూ సో మచ్ అని అంటే బో నాకు మాటలో థ్యాంక్స్ వద్దు బేబీ అని అంటే షన్ మరేం కావాలి అనగానే అతను కిస్ చేయబోతాడు. షన్ అడ్డుపడి వద్దు ఈ రోజు నాకు అసలు మూడ్ లేదు అని అంటే బో నవ్వుతూ నువ్వు భయపడినప్పుడల్లా నీ బాడీకి కాటన్ క్యాండీలా స్మెల్ వస్తుంది పైగా మూడ్ లేదంటున్నావా అని చెప్పి ఆమె చేతికి ఆ బీట్స్ కట్టేసి మళ్ళీ రొమాన్స్ స్టార్ట్ చేయబోతాడు. అప్పుడు షన్ కోపంతో అతన్ని విదిలిచ్చేసి ముసలోడా అని అనగానే బోకి కోపం వచ్చి ఏంటి ముసలోడా అని అంటే ఆమె వెనక్కి నెట్టేసి అవును నాకు ఎగ్జైట్మెంట్ ఇష్టం నీలాంటి ముసలలతో ఇది రాదు అని ముఖం విరుచుకొని చెప్తుంటే బోకి పిచ్చా కోపం వచ్చి అవునా అయితే నీకు ఎగ్జైట్మెంట్ కావాలి కదా ఇస్తాను అని చెప్పి ఆమెను ఒక్క చేత్తో ఎత్తుకుంటాడు. అదే టైంలో బయట నుంచి ఆమె స్టెప్ సిస్టర్స్ డోర్ కొడుతూ డోర్ తీ అని అరుస్తుంటే షన్ భయపడిపోయి ఈ రాక్షసి ఇప్పుడు వచ్చేసిందేంటి అనుకుంటూ బోతో చేతులు దండం పెట్టుకొని నన్ను కిందకి దించు తను మనల్ని చూస్తే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అని అంటే బో మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ ఎప్పుడో బ్రేకప్ అయిపోయింది కదా ఎందుకంత భయపడుతున్నావు అన్నిటికన్నా ఎక్కువగా నాకు నీతో ఉండడం చాలా ఇష్టం అని ఆమె చీక్స్ పట్టుకుని ఒక్కటే ఏడిపిస్తుంటాడు. ఆమె చేయి పక్కకు తోసి నన్ను వదులు అంటున్నా కూడా అతను మళ్ళీ అలానే సతాయిస్తూ ఆమె నెక్ ని పట్టుకుని ఫోర్స్ గా కిస్ చేస్తుంటాడు. కానీ ఈ లోపే సూ డోర్ బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటే మన షెన్నేమో నార్మల్ గా చైర్ లో కూర్చొని ఉంటుంది కానీ టేబుల్ కింద మనోడు దాక్కుని ఉంటాడు. సో సీరియస్ గా బో ఫ్యామిలీ పర్ఫ్యూమ్ కాంపిటీషన్ పెట్టబోతుంది తెలుసా నువ్వు షన్ ఫ్యామిలీని రిప్రజెంట్ చేస్తున్నావా అని అంటే సూ హా చేస్తున్నాను అని అంటే ఆ టైంలో టేబుల్ కింద ఉన్న బోకి ఆ ముసలోడన్న డైలాగ్ కొట్టింది కదా 25 ఏళ్ల మగాడు 60 ఏళ్ల ముసలోడితో సమానమని అది గుర్తొచ్చి తన పాకెట్ లో నుంచి ఒక ఫ్లవర్ తీసి టేబుల్ కిందనే షన్ కాళ్ళని ముడుతూ సెడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
షన్ కి పిచ్చి అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంది. వీడేం చేస్తున్నాడు అని తిట్టుకుంటూ టేబుల్ కింద చూస్తూ ఉంటే సూకి డౌట్ వచ్చి టేబుల్ కింద ఏం దాస్తున్నావు అని దగ్గరకొచ్చి చూడబోతుంటే షన్ గట్టిగా ఏయ్ నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటే సు ఎందుకు అంతగా అరుస్తున్నావు అని అంటే షన్ నేను ఇక్కడ కొత్త పర్ఫ్యూమ్ తయారు చేస్తున్నాను. స్మెల్స్ అని స్ప్రెడ్ అయి ఉన్నాయి. నన్ను డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో అని అంటే సు ఓకే అని చెప్పి వెళ్ళిపోతుంది. వెళ్ళగానే మనోడు టేబుల్ కింద నుంచి బయటకు వచ్చి ఆమెను పూర్తిగా స్మెల్ చేస్తూ నీ బాడీ నుండి చాలా మంచి స్మెల్ వస్తుంది షన్. నువ్వు నాకెప్పుడు ప్రశాంతతని ఇస్తావు. నీ వల్ల నా మైండ్ చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అని ఆమె వల్లనే తల పెట్టుకొని పడుకుంటాడు. షన్ బుంగుముద్దు పెట్టుకుని అతని చెంప మీద ఒకటి పీకి నువ్వు ఒక పిచ్చోడివి అని అంటే బో కొంచెం కూడా రియాక్ట్ అవ్వకుండా ఒక స్మైల్ ఇచ్చి బేబీ నువ్వెంత కోపంగా ఉన్నా నీ బాడీ స్మెల్ చెప్తుంది నీకు నన్ను ఆపడం ఇష్టం లేదని అని ఆమె చేతిలో ఫ్లవర్ పెట్టి చేతిని గట్టిగా పట్టుకుని ప్యాషనెట్ గా ఆమె మెడని పట్టుకుని ఫోర్స్ గా కిస్ చేస్తూ ఉంటాడు. షన్ మొత్తుకుంటుంది ఏం చేస్తున్నావు నువ్వు అని అంటున్నా వినకుండా ఫుల్ ఆన్ రొమాన్స్ లో ఉంటాడు. ఇంకో పక్క ఈ నింగగాడికి పొట్టలో పిచ్చ నొప్పి లేస్తుందంట. ఆ పని మనిషి వచ్చి పక్కన నిలబడితే నా కోసం జావ తయారు చేయవా అని అంటే పని మనిషి నీ కోసం ఎప్పుడు షన్ మేడమే కదా జావ తయారు చేసేవారు అని అనగానే ఈ బొప్పిగాడికి ఫ్లాష్ బ్యాక్ కనిపిస్తుంది. షన్ ఎంతో కష్టపడి నింగ్ కోసం జావ తయారు చేసి తీసుకొస్తే ఈ నింగ్ దాన్ని విసిరేసి ఇలాంటి వేస్ట్ పనులు చేయకు అని తిట్టేవాడు. ఇప్పుడు నొప్పి ఎక్కువయ్యేసరికి మేడం గారు గుర్తొచ్చారు. దాంతో ఈ సారు గారు అందరి మీద అరుస్తూ ఉంటాడు. ఇమీడియట్ గా షన్ కి మెసేజ్ చేస్తాడు 3 minutes లో నా ఇంటికి వచ్చి నా కోసం జావ ప్రిపేర్ చేయి అని అంటాడు. కానీ షన్ ఆల్రెడీ వాడిని బ్లాక్ చేసి పడేసి ఉంటుంది. నింకి ఇంకా కోపం వచ్చి పని మనిషి ఫోన్ తీసుకొని కాల్ చేస్తాడు. ఆ టైంలో షన్ బోత పిచ్చ హాయిగా పడుకొని ఉంటుంది. అవతల నుంచి నింగ్ గట్టి గట్టిగా అరుస్తూ ఏయ్ నన్ను బ్లాక్ చేసేంత ధైర్యమే నీకు అని అంటే షన్ వెంటనే లేచి కూర్చొని రేయ్ నాకెందుకు కాల్ చేస్తావురా నిన్ను బ్లాక్ చేస్తే ప్రాబ్లం ఏంటి నీకు అని అంటే వాడు ప్రౌడ్ గా ఇవన్నీ సరే కానీ 3 నిమిషాల్లో వచ్చి నా కోసం జావా ప్రిపేర్ చేయి అని అంటే షన్ అవుతూ నీకు కొవ్వు కొంచెం నెత్తికెక్కలేదు. నేను నీకోసం చేస్తాను అనుకుంటున్నావా అస్సలు చేయను. ఆ జావ ఏదైనా పందికి పోస్తాను గానీ నీకు మాత్రం ఇవ్వను అని అంటే ఈమె నింగ్తో మాట్లాడుతుందని మనం బోగాడు ఇంటాడు కావాలని ఫోన్ లో మాట్లాడుతుంటే రొమాంటిక్ గా సెడ్యూస్ చేస్తూ ఉంటే దాంతో షన్ వాయిస్ మెల్లగా స్లో అయిపోతుంది. నింగ్ డౌట్ వచ్చి ఏం చేస్తున్నావు నువ్వు నీ వాయిస్ ఎందుకు అంత స్లోగా వస్తుంది అని అంటే పక్కనే ఉన్న బో షన్ తో నువ్వు ఇంకా అలసిపోలేదా అని అంటాడు. ఆ మాట వినగానే షాక్ అయ్యి ఏంటి నువ్వు వేరే మగాడితో ఉన్నావా అని అడుగుతాడు. వీడు ఎంత మందితోనైనా తిరగొచ్చు ఈమె మాత్రం తిరగకూడదంట బొప్పి మొహం వేసుకుని. షన్ కంగారు పడి వెంటనే ఫోన్ కట్ చేసేస్తుంది. నింగ్ కోపంతో పని మనిషి ఫోన్ నేలకి బద్దలు కొడతాడు. పాపం ఆమె బాధగా సార్ నా ఫోన్ కొనుక్కున్నాను అని అంటే నింగ్ గట్టిగా అరుస్తూ నువ్వు నోరు మూసుకో అని తిట్టగానే పాపం ఆమె బాధతో కోపంతో వెళ్లిపోతుంది. ఇక్కడ బోష్ ఎంతో రొమాంటిక్ గా అప్పుడు ఫోన్ కట్ చేసావేంటి మనం ఇద్దరం దొరికిపోతామని భయపడ్డావా అని అంటే షన్ నువ్వు మాట్లాడేది ఏంటి అని అంటే బో నవ్వుతూ సర్లే వాడిని వదిలే మనం ఇద్దరం కలిసిన్నాం చూడు ఆ రకంగా వాడికి థ్యాంక్స్ చెప్పాలి అని అంటే షన్ పక్కకి జరుగుతూ ఫస్ట్ డే అయితే జస్ట్ ఒక యాక్సిడెంట్ ఆ తర్వాత నుంచి నువ్వు కొంచెం ఓవర్ గా బిహేవ్ చేస్తున్నావు అని అంటే బో ఆమెను గట్టిగా పట్టుకొని నేను నిన్ను వదిలే ప్రసక్తే లేదు బేబీ అని అంటాడు. కానీ లోపల మాత్రం నీ వల్ల నా ఇన్సోమ్నియా తగ్గింది నిన్నంత ఈజీగా ఎలా వదిలేస్తాను. బో ఆమె చేయి పట్టుకొని తన బాడీ మొత్తం లైక్ మెడ చెస్ట్ ఎవ్రీథింగ్ టచ్ చేస్తుంటాడు. అతను ఇంకా కిందికి చేయి తీసుకెళ్తుంటే షన్ వెంటనే లాక్కొని ఏం పిచ్చి పనులు చేయిస్తున్నావు అని తిడుతూనే నాకు కొంచెం టైం కావాలి మా ఎంగేజ్మెంట్ ఇప్పుడే కదా బ్రేక్ అయింది అని అంటే బో కావాలని ఆమె ఫేస్ కి దగ్గరగా వచ్చి స్మెల్ పీలుస్తూ ఎంత టైం కావాలి అని అడుగుతాడు. షన్ పాపం 2 నెలలు అని అంటే బో ఇంకా దగ్గరికి రాగానే కళ్ళు మూసుకొని 1 నెల ప్లీజ్ ఫస్ట్ మన ఇద్దరి మధ్య ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వనివ్వు అని చెప్పగానే అతను ఆమెను చూస్తూ క్యూట్ గా అనిపించి ఆమెకు చక్కలు గింతలు పెడుతూ నవ్విస్తూ అవునా ఎలాంటి రిలేషన్షిప్ బిల్డ్ చేయాలనుకుంటున్నావు ఏది ఇలానా అని ఒక్కటే నవ్విస్తూ ఏడిపిస్తాడు. కాసేపటికి ఆపు నన్ను ఏడిపించకు కానీ ఇప్పుడు మన ఇద్దరి రిలేషన్షిప్ లో ఒక రూల్ గుర్తు పెట్టుకో నా పర్మిషన్ లేకుండా నువ్వు ఎప్పుడైనా నాతో బౌండరీస్ క్రాస్ చేసావో అని చెప్తే మనోడు ఒక క్యూట్ స్మైల్ ఇచ్చి ఆమె బట్టలు సరి చేస్తూ అప్పుడప్పుడు నువ్వు చెప్పే తిక్క తిక్క మాత్రం నాకేం అర్థం కావు కానీ నువ్వే చెప్తే అది మాత్రం వింటాను అని ఆమె చేయి పట్టుకొని ఆమెకి దగ్గరగా వస్తూ కిస్ చేస్తున్నట్లు చేస్తూ ఇమ్మీడియట్ గా ఒక చైన్ కి విజిల్ అటాచ్ చేసి ఆమె మెల్లో వేసి నీకెప్పుడైనా నా అవసరం వస్తే దీన్ని ఒక్కసారి ఊది బేబీ నేను నీ దగ్గరకు వచ్చేస్తాను అని అంటే షన్ ఆహా నిన్నెవడు మిస్ అవుతాడు అని నర్వస్ అవుతుంటే అతను ఆమెకి ఇమ్మీడియట్ గా కిస్ చేసి నేను బిజినెస్ ట్రిప్ కి వెళ్తున్నాను బేబీ నేను లేనన్ని రోజులు నువ్వు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి కిస్ చేయడానికి దగ్గరగా వస్తాడు. బట్ మేడం గారు పక్కకు జరిగిపోతుంది. అతను సరే అని రెస్పెక్ట్ ఇచ్చి వెళ్లిపోతుంటాడు. ఈ లోపు ఇదేంటా అని ట్రై చేసి విజిల్ వేస్తుంది. వెళ్లేవాడు కాస్త వెనక్కి తిరిగి చూస్తే సారీ జస్ట్ ట్రై చేశాను అని చెప్పగానే అంటే నువ్వు నన్ను మిస్ అవుతున్నావన్నమాట అని ఒక్కసారిగా ఆమె దగ్గరకు వచ్చి కిస్ చేస్తూ వైల్డ్ గా ప్యాషనెట్ గా నైట్ స్పెండ్ చేస్తాడు.
ఆ తర్వాత బో తన ఫ్రెండ్స్ తో బార్ లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అదే టైంలో షన్ కూడా మిస్టరీ పర్సన్ కలవడానికి అదే బార్ కి వస్తుంది. ఎందుకంటే ఆమె పర్ఫ్యూమ్స్ తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక మిస్టరీ పర్సన్ కొనుంటాడు కదా. అతను ఇక్కడే ఉన్నాడని తెలియడంతో వచ్చుంటుందన్నమాట. పొరపాటున ఒక తప్పు రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఆ లోపల ఒక వెధవ ఉంటాడు. పాస్ట్ లో షన్ ఒకసారి వేధించడానికి ట్రై చేశాడు కదా, వాడు వీడే. అతను వెంటనే షన్ తో బ్యాడ్ గా బిహేవ్ చేస్తుంటాడు. షన్ కోపంతో వాడి దవడ పగలగొడుతుంది. అతను మళ్ళీ చెయ్యి వెయ్యబోయేసరికి ఎగ్జాక్ట్ టైం కి బో వచ్చి వాడిని ఊచ కోత కోసినట్లు చిత్తక బాధేస్తాడు. అతను ఇమ్మీడియట్ గా షన్ ని ఇంటికి తీసుకొస్తాడు. షన్ కళ్ళు తెరిచి నేను ఎక్కడున్నాను అని అంటే బో ఆమెకి మెడిసిన్ తాపిస్తే షన్ మూతి తిప్పుకుంటా చాలా చేదుగా ఉంది అని అంటే బో నవ్వి చేదుగా ఉందా అని కిస్ చేస్తాడు. అంతలోనే అసిస్టెంట్ బయట నుంచి బాస్ 10 మినిట్స్ లో మీటింగ్ ఉంది అని చెప్తే షన్ మెడిసిన్ తాగుతుంటే బో ఆమె లిప్స్ ని చూస్తూ తనే కంట్రోల్ తప్పి అట్రాక్ట్ అయిపోతుంటాడు. షన్ కి డౌట్ వచ్చి నన్ను ఎందుకు అలా చూస్తున్నావు అని అంటే బో వెంటనే ఆమెను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ప్యాషనెట్ గా కిస్ చేస్తుంటాడు. షన్ టెన్షన్ తో మీటింగ్ లో ఉండి ఏం చేస్తున్నావు నువ్వు అని అంటే బో డోంట్ వర్రీ బేబీ కెమెరా ఆన్ చేయలేదు అని చెప్తూ మళ్ళీ కిస్ చేస్తాడు. ల్యాప్టాప్ లో కాన్ఫరెన్స్ మీటింగ్ లో నింగ్ కూడా ఉండడం చూసి షన్ ఆ నింగ్ కూడా ఉన్నాడు అక్కడ. కానీ బో కొంచెం కూడా వినకుండా అతని షర్ట్ విప్పేసి ఆమె నెక్ దగ్గర ఆమె బాడీ మొత్తం స్మెల్ పీలుస్తూనే ఉంటాడు. ఆ స్మెల్ పీల్చి నీ బాడీ స్మెల్ చాలా టెంప్టింగ్ గా ఉంది అని అంటే ఆమె ఏంటి నా బాడీ స్మెల్ నీకు అంతగా తెలుస్తుందా, కొంపదీసి ఏమైనా కుక్కవా అని చెప్తుంది. దానికతను అవును, ఫీమేల్ క్యాట్స్ మీటింగ్ వచ్చినప్పుడు మేల్ క్యాట్స్ ఎలా గుర్తుపడతాయి అనుకుంటున్నావు, వాటి బాడీ స్మెల్ పీల్చే. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు నిన్నెలా గుర్తుపట్టాను అలా అని చెప్పి ఆమెను వైల్డ్ గా కిస్ చేస్తూ ఉంటే అతన్ని ఆపడానికి ఆమె బైట్ చేస్తుంది. అయినా కూడా మనోడు కంట్రోల్ అవ్వడు. అలానే చేస్తూ ఉంటే నీకు దండం పెడతాను, కనీసం ఈ మీటింగ్ అవ్వనివ్వు అని చాలా బెగ్ చేసిన తర్వాత ఆపేస్తాడు. ఆ టైంలో ఆమె రింగ్ ఫింగర్ కి ఇన్ని రోజులు రింగ్ ఉన్న మచ్చ ఉంటుందన్నమాట. అది చూసి ఏంటి నువ్వు ఆ నింగ్ ని అంతగా ప్రేమించావా అని అడిగితే షన్ అవును నేను ప్రేమించాను, ఎందుకంటే చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడాడు అని ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. యాక్చువల్ గా సూ షన్ ని స్విమ్మింగ్ పూల్ లోకి నెట్టేసి ఉంటుందన్నమాట. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత షన్ కి ఈత రాకపోవడంతో మునిగిపోతుంటే ఒక అబ్బాయి వచ్చి కాపాడతాడు. కళ్ళు తెరిచి చూస్తే నింగ్ ఉంటాడు. షన్ బాధగా నేను అతన్ని ప్రేమించాను కానీ ఇంత పెద్ద వెధవ అనుకోలేదు అని అంటే బో మనసులో ఆ రోజు ఆ హోటల్లో నేను కూడా ఒక పాపను కాపాడాను కదా, అంటే ఆ అమ్మాయి షన్నేనా అని ఆలోచిస్తూ వెంటనే ఆమెను వెనక నుండి హగ్ చేసుకొని నీ హార్ట్ లో ఉన్న ఆ ఫస్ట్ లవ్ ప్లేస్ ని నేను రీప్లేస్ చేయలేనా అని అడిగితే షన్ నవ్వుతూ చేయలేవు, ఎలాగో నువ్వు ముసలోడివి కదా అని టీజ్ చేయగానే ఆ మాటకి మనోడికి కోపం వస్తుంది. ఆబ్వియస్లీ కోపం వస్తే ఏం చేస్తాడో మీకు తెలుసు కదా, రెండు చేతులు కట్టేసి అవునా అయితే నీ ఫస్ట్ లవ్ ముందే నేను నిన్ను సాటిస్ఫై చేసే వరకు వదలను అని అంటాడు. నెక్స్ట్ డే సూ సీక్రెట్ గా షన్ రూమ్ లోకి వస్తుంది. షన్ తయారు చేసిన కొత్త పర్ఫ్యూమ్ ని దొంగలించి మేడం గారు కాంపిటీషన్ లో గెలిచేసేసి విన్ అవుదాం అనుకుంటుంది. ఇంకో పక్క ఆఫీస్ లో అందరూ నింగ్ సూలను ఒకటే పొగుడుతూ ఉంటారు. వీళ్ళిద్దరు ఒక పెద్ద పర్ఫెక్ట్ కపుల్ అంట. ఆ షన్ను బారి నుంచి తప్పించుకోవడం మంచిదే అయిందట. పైగా ఈ బొప్పి పెద్ద పర్ఫ్యూమ్ జీనియస్ అట అని తెగ పొగుడుతూ ఉంటే ఈ ఇద్దరు ఎడ్డె మొఖం వాళ్ళు తెగ మురిసిపోతూ ఉంటారు. అదే టైంలో షన్ గ్రాండ్ గా ఎంట్రీ ఇస్తుంది. ఆమె అందాన్ని చూసి ఆబ్వియస్లీ అందరూ షాక్ అయిపోతారు. నింగ్ కూడా షాక్ అవుతాడు అనుకోండి. అతని ఫ్రెండ్ రేయ్ ఈ బ్యూటీతో నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నావు, నీకేమన్నా కళ్ళు దొబ్బాయరా అని తిడుతుంటే నింగ్ కవర్ చేస్తూ ఎంత బ్యూటిఫుల్ అయినా సూ కంటే ఎక్కువ కాదులే అని అంటే ఫ్రెండ్ ఎలాగో తను సింగిల్ కదా నేను పడేస్తాను అని దగ్గరికి వెళ్తాడు. సూ కోపంతో ఈ రోజు నిన్ను అందరి ముందు జోకర్ ని చేస్తానే అనుకుంటూ వైన్ గ్లాస్ తీసుకొని షన్ పై పోయబోతుంది. షన్ పక్కకు తప్పుకోవడంతో బో సూని పట్టుకుంటాడు. దాంతో సూ కింద పడిపోతుంది అడ్డంగా పరువు పోగొట్టుకుని. ఇక్కడ ఈ సూ నటిస్తూ సడన్ గా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అక్క నేను నీకు నచ్చనని తెలుసు, నేను నీ ఫియాన్సీని లాక్కున్నానని కాలు అడ్డం పెట్టి నన్ను కింద పడేసావా అని అంటే దాంతో ఈ జనాలు ఇడ్డ ముఖాలు మొత్తం చెంది తిడుతుంటారు. చీ చెల్లెల మీద నీకు ఇంత కుల్లా అని అందరూ ఆమెపై అరుస్తుంటే బో గట్టిగా ఏహే ఆపండి, మీకంత డౌట్ గా ఉంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేపిస్తాను, ఎవరు తప్పో తెలుస్తుంది అని అంటే నీ అంకుల్ మీకేం తెలుసు, సూ వరల్డ్స్ బెస్ట్ పర్ఫ్యూమ్ మేకర్ అని అంటే షన్ అవుతూ రేయ్ ప్రపంచంలో నేను ఎడ్డగాలని చూశానురా, కానీ నువ్వు మాత్రం ఎడ్డె సంఘానికి పెద్ద మెంబర్ లాగా ఉన్నావు. తను ఒక పెద్ద అబద్ధం చెప్పింది, అది ఇంటే ఇప్పుడు నీకు గుండె పొట్టొస్తుంది, సో తొందరగా యాస్ప్రినో ఇంకేదన్నా దగ్గర పెట్టుకో అని అంటుంది. బోనింగ్ ఫ్రెండ్స్ పై సీరియస్ అయ్యి సీసీటీవీ ఫుటేజ్ తెప్పించబోతుంటే సూ భయపడిపోతుంది. మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తూ అక్క
క్షమించు నీ హస్బెండ్ ని లాక్కున్నాను అని ఏడుస్తుంటే షన్ గట్టిగా ఏయ్ నువ్వేంటే ప్రతిదానికి అక్క తొక్క అనుకుంటే యాక్టింగ్ స్టార్ట్ చేస్తున్నావు. అసలు నువ్వు పర్ఫ్యూమ్ మేకర్వే కావు. నెంబర్ 1 ఫేక్వి. నిజమైన పర్ఫ్యూమ్ మేకర్ ని ఆ వైట్ మూన్ ని నేనే అని అంటుంది. తర్వాత ఆబ్వియస్లీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. పర్ఫ్యూమ్ లోని ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని జస్ట్ స్మెల్ చూసి కనిపెట్టాలి. సో మనసులో నేను ఆల్రెడీ దొంగలించి ప్రాక్టీస్ చేశాను, నేనే గెలుస్తాను అని తెగ ఎగ్జైట్ అయిపోతుంది. నెక్స్ట్ రిజల్ట్స్ టైం. ఎవరు గెలుస్తారు? మన షెన్నే. అది చూసి సూకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇదెలా పాసిబుల్? తనకి పర్ఫ్యూమ్స్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేదు కదా అని అంటే తట్టుకోలేక సూ హోస్ట్ పైన అరుస్తూ నా సిస్టర్ నిన్ను డబ్బు ఇచ్చి కొనేసింది, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని వార్నింగ్ ఇస్తుంటే నింగ్ అక్కడికి వస్తాడు. చూడు నింగ్, మా అక్క హోస్ట్ తో కలిసి నన్ను ఈ కాంపిటీషన్ నుంచి బయటికి పంపించేయాలని చూస్తోంది అని ఒకటే ఏడుస్తుంది. ఈమె ఏడుపు చూస్తుంటే నాకు డోకొస్తుంది. అసలు ఈ పర్ఫ్యూమ్ ఎవరు తయారు చేశారు అని అడుగుతాడు. అంతలో బో అక్కడికి వచ్చి నేనే చేశాను అని అంటాడు. అప్పుడు షెన్ కి ఆ స్మెల్ చూడగానే బోతో గడిపిన ఇంటిమేట్ మూమెంట్స్ అన్ని గుర్తొస్తాయి. షెన్ షాక్ ఇది బో తయారు చేశాడా అని అనుకుంటుంది. బోనింగ్ తో నేను తయారు చేస్తే నీకేమైనా ప్రాబ్లమా అని అంటే సూ మాయమాటలు చెప్తూ అంకుల్ బో మీ స్మెల్లింగ్ పవర్ చాలా స్ట్రాంగ్ అని నాకు తెలుసు, కానీ మీరు ఇలా పర్ఫ్యూమ్స్ కూడా తయారు చేయగలరని నాకు తెలీదు అని అంటే బో సీరియస్ గా చూడగానే నీకు నోరు మూసేసుకుంటాడు. సూ కోపంతో అంకుల్ ఈ సేమ్ పర్ఫ్యూమ్ స్మెల్ మా అక్క రూమ్ నుండి కూడా వచ్చింది. అంటే ఆ రోజు రాత్రి మీరు మా అక్కతో ఉన్నారా? మీ ఇద్దరు పర్ఫ్యూమ్ మేకింగ్ ప్రాసెస్ కూడా సేమ్ ఉంది అని అనగానే నీకు అన్ని గుర్తొస్తాయి. ఓహో, అంటే ఆ రోజు నువ్వు మా అంకుల్ తో ఉన్నావా? మీ ఇద్దరి మధ్య ఏంటి రిలేషన్ అని అరుస్తుంటే ఆ మాటకి షెన్ కి పిచ్చ కోపం వచ్చి వాడి దవడ పాట్టుమని పగలగొడుతుంది. నేనెవరితో ఉంటే నీకెందుకురా అని అరిస్తే ఈ సూ మధ్యలోకి దూరి నింగ్ ప్లీజ్ నువ్వంత కోప్పడుకు, ఆమె బోతో ఉంటే ప్రాబ్లం ఏంటి అని అంటే నింగ్ ఏమో షెన్ తో నువ్వొక డర్టీ ఉమెన్ వి అని అరుస్తుంటే షెంగ్ మళ్ళీ అతన్ని గట్టి కొట్టి నీ అంకుల్ పవర్ ఏంటో నీకు తెలియట్లేదురా, ఎక్కువ నోరు పారేసుకుంటే నిన్ను లేకుండా చేస్తాడు అని వార్నింగ్ ఇస్తుంది. బో కూడా సూతో చూడు సూ, లేనిపోని రూమర్స్ స్ప్రెడ్ చేయకు అని అంటే సూ నేనేమి రూమర్స్ క్రియేట్ చేయట్లేదు అంకుల్, నా దగ్గర ఫోటోస్ ప్రూఫ్స్ ఉన్నాయి అని అంటే బో అవునా నా దగ్గర కూడా ఉన్నాయి, అందరూ ఫోన్ ఓపెన్ చేసి చూడండి అని చెప్పగానే అందరికి ఒక వీడియో మెసేజ్ వస్తుంది. అందులో సూ జడ్జీలకి డబ్బులు ఇచ్చి కాంపిటీషన్ లో గెలవడానికి చీటింగ్ చేస్తున్నట్టు క్లియర్ గా ఉంటుంది. దాంతో దాని బట్ట బయలు మొత్తం బయట పడుతుంది. ఈ బొప్పిగాడు ఇంకా నమ్మడు, ఇది ఫేక్ వీడియో, నాకు తెలుసు ఇదంతా షెన్ కావాలని చేసింది అని అంటే మనోడు ఎవ్వడి మాట లెక్క చేయకుండా పోలీసులను పిలిపించి ఆమెను పట్టిస్తాడు. అప్పుడు నేను టెన్షన్ తో అంకుల్ తను వరల్డ్ బెస్ట్ పర్ఫ్యూమ్ మేకర్, జడ్జెస్ కి ఎందుకు లంచం ఇస్తుంది అని అంటే షెన్ సెటర్ వేస్తూ ఎందుకంటే నువ్వు ఒక గుడ్డోడివి తనొక చీటర్ కాబట్టి అని అంటుంది. వెంటనే షెన్ తన ఫోన్ నుండి ఇంకో వీడియో పోస్ట్ చేస్తుంది. అందులో సూషన్ రూమ్ లోకి రహస్యంగా వెళ్లి ఆ కొత్త పర్ఫ్యూమ్ ని ఎలా దొంగలించిందో క్లియర్ గా ఉంటుంది. అది చూసి మైండ్ బ్లాక్ అవుతుంది. సూ ఏడుస్తూ ఇది ఫేక్ వీడియో అని అరుస్తుంటే పోలీసులు ఆమెని ఈడ్చుకెళ్తారు. నెక్స్ట్ డే షెన్ తన ల్యాబ్ లో పర్ఫ్యూమ్ తయారు చేస్తుంటే అసిస్టెంట్ వచ్చి మీరు బోన్ ఎలా రిజెక్ట్ చేశారు మేడం, ఆయన ఫినాన్స్ మాస్టర్, పైగా చాలా రిచ్, ఆయన్ని రిజెక్ట్ చేసి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మళ్ళీ ఏదైనా దొంగతనం చేద్దామా అని అంటే షెన్ చాలా మంచి ఐడియా ఇచ్చావే, మనం దొంగతనమే చేద్దాం అని అంటుంది. ఇంకో పక్క షెన్ తనకి కావాల్సిన రా మెటీరియల్స్ కోసం బో ఆఫీస్ కి సీక్రెట్ గా దొంగతనానికి వస్తుంది. అసిస్టెంట్ సౌండ్ విని ఎవరో దొంగలు పడ్డారు బాస్ అని చెప్పగానే బో నేను చూసుకుంటానులే అని వెళ్లి చూసేసరికి మాస్క్ గ్లాసెస్ వేసుకున్న షెన్ కనిపిస్తుంది. ఆమె భయపడిపోతే బో ఆమె మాస్క్ తీసి నువ్విక్కడేం చేస్తున్నావు అని అడిగితే నేను జస్ట్ దొంగతనం చేయడానికి వచ్చాను, నువ్వేమో ఇంగ్రీడియంట్స్ అన్ని కొనేసావు, మరి నేను పర్ఫ్యూమ్ ఎలా తయారు చేయాలి అని అంటే బో లైట్ వేసి అవునా నువ్వు చాలా క్యూట్ దొంగవి బేబీ అని అంటాడు. దాంతో మనోడు షెన్ ని సోఫాపై పడుకోబెట్టి రొమాంటిక్ గా కిస్ చేస్తుంటే షెన్ వద్దని వారుస్తున్నా, నువ్వు వద్దన్నప్పుడల్లా నీ బాడీ కాటన్ క్యాండిల్ స్మెల్ వస్తుంది బేబీ అంటూ మళ్ళీ ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. వాళ్ళిద్దరు అలా ఆఫీస్ లో రొమాన్స్ చేసుకుంటూ ఉంటే ఈ నింగ్ అక్కడికి వస్తాడు. లోపల షెన్ ఉందని తెలిసి డోర్ దగ్గరకు వచ్చి నాక్ చేస్తూ అంకుల్ మీరు లోపల ఉన్నారా అని అడుగుతాడు. కానీ లోపలేమో వీళ్ళిద్దరు ఫుల్ ఆన్ డీప్ లో ఉండిపోతారు. బట్ ఎగ్జాక్ట్లీ నింగ్ డోర్ తీసి లోపలికి వచ్చేసరికి బో హాయిగా చైర్ లో కూర్చొని ఉంటాడు. ఏంటి అంకుల్ ఒక్కడే ఉన్నాడు అని అనుకుని పైకి అంకుల్ జస్ట్ మిమ్మల్ని చూడ్డానికి వచ్చాను అని అంటాడు. కానీ టేబుల్ కింద దాక్కున్న షెన్ మాత్రం బో తన్ని కొరికాడని కోపంతో ఉంటుంది. బో ఆమెను చూస్తూ ఒక పర్షియన్ క్యాట్ లా ఇమాజిన్ చేసుకుంటాడు. ఇటుపక్క నింగ్ తో నేను మీ ఆంటీతో వీడియో కాల్ లో మాట్లాడుతున్నాను అని అంటే నింగ్ డౌట్ గా మరి అలాంటి సౌండ్స్ ఎందుకు వస్తున్నాయి అంకుల్ అని ఓ నాకు అర్థమైందిలే అంకుల్ అని నవ్వుతాడు. టేబుల్ కింద ఉన్న షెన్ అతని అబద్ధాలు తట్టుకోలేక కాలు గిల్లుతుంది. దాంతో పెన్ కింద పడిపోతుంది. నింగ్ నేను తీస్తాను అని వంగబోతే బో అవసరం లేదు అని తనే వంగి టేబుల్ మీద ఉన్న షెన్ కి కిస్ చేసి పెన్ తీసుకుని పైకి లేస్తాడు. నింగ్ వెళ్ళిపోబోతుంటే బో ఆపి ఒరే ఒక విషయం చెప్పు, చిన్నప్పుడు నువ్వు నిజంగానే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడు
కాపాడావా అని అడిగితే నింగ్ నవ్వుతూ అంకుల్ నాకు ఈతే రాదు నేనెవరిని కాపాడుతాను అని అంటాడా. పాపం టేబుల్ కింద ఉన్న షెన్ షాక్ అయ్యి ఏంటి వీడు నా ప్రాణాలు కాపాడలేదా మరి నన్ను కాపాడిందెవరు అనుకుంటుంది. నింగ్ వెళ్ళగానే బోషన్ని బయటకు తీసి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాపం ఇన్నాళ్ళు నీ మనసులో ఆ ఫస్ట్ లో ప్లేస్ ఎవరికో ఇచ్చావన్నమాట అని ప్యాషనెట్ గా కిస్ చేసి రొమాన్స్ చేస్తాడు. నెక్స్ట్ డే షెన్ తన ల్యాబ్ కి వస్తే అసిస్టెంట్ కంగారుగా మేడం 3 అవర్స్ మాత్రమే టైం ఉంది పర్ఫ్యూమ్ ఎలా తయారు చేయాలి అని అంటే షెన్ నడుం పట్టుకుంటూ ఇదంతా వెదం వల్లే జరిగింది అని తిట్టుకుంటూ ఉన్న ఇంగ్రీడియంట్స్ తో ఫాస్ట్ గా తయారు చేసి కాంపిటీషన్ కి వస్తుంది. ఆబ్వియస్లీ ఆ కాంపిటీషన్ అందరికీ ఆమె పర్ఫ్యూమ్ నచ్చి హై మార్క్స్ ఇస్తారు. ఇంకో పక్క బో ఆ పర్ఫ్యూమ్ స్మెల్ చూసి అనుకుంటాడు ఆమె తన ఫీలింగ్స్ ని పర్ఫ్యూమ్ ద్వారా ఎక్స్ప్రెస్ చేసింది అని అంటే అసిస్టెంట్ కూడా అవును బాస్ చాలా బాగుంది అని అంటాడు. ఇక్కడ షెన్ కాంపిటీషన్ లో గెలవబోతుంటే నింగ్ మధ్యలో వచ్చి ఇది కాపీ పర్ఫ్యూమ్ ఆమె వైట్ మూన్ పర్ఫ్యూమ్ ని దొంగలించింది అని అరిస్తే షెన్ అసిస్టెంట్ నోర్ముయ్ నిజమైన వైట్ మూన్ మా మేడమే అని చెప్పినా కూడా ఈ ఎడ్డోడు ఇంకా నమ్మలేదు. లాస్ట్ టైమే నమ్మాడు అనుకున్నాను వీడికి ఇంకా బుర్రలో పేడ పోలేదు. నింగ్ షెన్ దగ్గరకు వెళ్లి సీక్రెట్ గా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే నేను నిన్ను గెలిపిస్తాను అని అంటే షెన్ చీగొడుతుంది. లాస్ట్లీ జడ్జెస్ ని ఆడియన్స్ ని ఓట్ వేయమంటే అందరూ షెన్ కే ఓటేస్తారు. అది చూసి వాడిని తట్టుకోలేక అరుస్తుంటే బో అక్కడికి వస్తాడు. అప్పుడు బో కోపంతో తన అసిస్టెంట్ ని పిలిపించి నింగ్ ని అక్కడి నుంచి బయటికి గెంటేయిస్తాడు. కాంపిటీషన్ విన్నవగానే ఇంకో పక్క పార్టీలో షెన్ సెలబ్రేట్ చేసుకున్నాక స్విమ్మింగ్ పూల్ దగ్గర నిలబడి ఆలోచిస్తుంది చిన్నప్పుడు ఎవరు తన్ని కాపాడారా అని. అంతలోనే అక్కడికి తాగున్న నింగ్ వచ్చి ఇంకో ఛాన్స్ ఇవ్వవా అని మిస్బిహేవ్ చేస్తుంటాడు. ఆమె అతని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో పూల్ లో పడిపోతుంది. నింగ్ కాపాడలేకపోతాడు ఎందుకంటే ఆబ్వియస్లీ వాడికి స్విమ్మింగ్ రాదు. ఇమ్మీడియట్ గా అదే టైంలో బో వచ్చి దూకబోతుంటే అసిస్టెంట్ ఆపి బాస్ గుర్తులేదా ఒకసారి మీరెవరో ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడపోయి మీ ప్రాణాల డేంజర్ లో పడేసుకున్నారు అని చెప్తున్నా కూడా బో గింత కూడా పట్టించుకోకుండా ఇమ్మీడియట్ గా పూల్ లో జంప్ చేసి ఆమెను బయటికి తీసుకొస్తాడు. షెన్ అన్కాన్షియస్ లో ఉండేసరికి బో చాలా టెన్షన్ పడిపోయి ఆమెను కాన్షియస్ లోకి తీసుకురావడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కాసేపటికి షెన్ కాన్షియస్ లోకి వస్తుంది. వెంటనే బో ఆమెను ఎత్తుకొని తీసుకెళ్తాడు. డాక్టర్ ఏమో ఆమె చాలా వీక్ గా ఉంది త్వరలోనే స్పృహ వస్తుందని చెప్పగానే అసిస్టెంట్ మనోడు టెన్షన్ పడ్డం చూసి నవ్వుతూ బాస్ మీరు మీ ఇన్సోమ్నియా ట్రీట్మెంట్ కోసం కదా తనని వాడుకుందాం అనుకుంది కానీ ఇప్పుడు చూస్తుంటే మీరు ఆమెతో పిచ్చిగా ప్రేమలో ఉన్నట్టున్నారే అని అంటే బో అవునరా తనకి ఏదైనా అయితే నేను అస్సలు బ్రతకలేను నేను తన్ని పిచ్చిగా ప్రేమిస్తున్నాను అని అంటాడు. నెక్స్ట్ డే షెన్ కి మెలకు రాగానే నర్స్ వచ్చి చెప్పడమే నువ్వు ఎలా ఉన్నావు అని చెప్పదు. అమ్మా నీ బాయ్ ఫ్రెండ్ నీకోసం ఎంత కేర్ తీసుకున్నాడో తెలుసా 3 రోజుల నుంచి నువ్వు కోమాలోకి వెళ్ళిపోతే నీకోసం ఇక్కడే ఉన్నాడు అతనికి నీపై పిచ్చి ప్రేమ ఉంది అని చెప్తున్నప్పుడే బో లోపలికి ఫుడ్ తీసుకుని వస్తాడు. షెన్ని హక్ చేసుకుని తన సొంత చేతులతోనే తినిపిస్తాడు. అసిస్టెంట్ వచ్చి బాస్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది బాస్ అని చెప్తే మనోడు ఆమె నుదిటిపై కిస్ చేసి నేను త్వరలోనే తిరిగి వస్తాను అని వెళ్తాడు. అతను వెళ్లిపోగానే నింగ్ హాస్పిటల్ కి వచ్చి షెన్ తో బో గురించి ఎగనెస్ట్ గా మొత్తం చెప్తుంటాడు. మా బాబాయ్ నీతో ఎందుకున్నాడో తెలుసా పాస్ట్ 3 years నుంచి అతనికి ఇన్సోమ్నియా ఉంది నీ బాడీ స్మెల్ అతనికి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అందుకే నిన్ను వాడుకున్నాడు అని చెప్పగానే షెన్ కి పాత విషయాలు గుర్తొస్తాయి. అంటే అందుకేనా ప్రతిసారి అతను నా బాడీ దగ్గరకు వచ్చి స్మెల్ చూస్తుంటాడు నన్ను గట్టిగా హత్తుకొని పడుకుంటాడు అని గుర్తు చేసుకుని అతను తను యూజ్ చేసుకుంటున్నాడని చాలా డిసప్పాయింట్ అవుతుంది. ఈ నింగ్ కంటిన్యూ చేస్తూ అంతేకాదు నీకు ఇంకో విషయం తెలుసా మా బాబాయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంది నేను తనకే కాల్ చేస్తానుండు అని చేస్తాడా. తీరా కాల్ షెన్ కే వస్తుంది. ఎట్టకేలకి ఈ ఎడ్డోడికి ఒక రియలైజేషన్ అయితే వస్తుంది. అతనికి కాబోయే ఆంటీ ఇంకెవరో కాదు అతని ఎక్స్ ఫియాన్సీ అని. వీడు వెంటనే భయపడి మోకాళ్ళ మీద పడి షెన్ నేను నిన్ను ప్రేమించాను కదా అని అంటే షెన్ కోపంతో రేయ్ నోరు ముయిరా త్వరలోనే నీ కాంటీని కాబోతున్నాను. ఆ రోజు నాకు డ్రగ్స్ ఇచ్చినప్పుడు నన్ను డీటాక్సిఫై చేసింది మీ బాబాయే అప్పటి నుంచి మా మధ్య ఎఫ్ఐఆర్ నడుస్తుంది అని వాళ్ళ పురాణం మొత్తం చెప్పేసరికి నింగుగాడు షాక్ అవుతుంటాడు. కానీ ఈ గ్యాప్ లోనే బాడీ గార్డ్స్ వచ్చి వాడిని బయటికి లాక్కెళ్లిపోతారు. కానీ షెన్ మాత్రం ఒకటే ఫీల్ అవుతుంది ఇన్సోమ్నియా కోసమే వాడుకున్నాడని బాధపడుతూ హాస్పిటల్ నుంచి తెలియకుండా డిశ్చార్జ్ అయిపోతుంది. ఆ తర్వాత బో కోసం ఒక పర్ఫ్యూమ్ తయారు చేసి ఒక లెటర్ పెట్టి వెళ్ళిపోతుంది. బో ఆ లెటర్ చదువుతాడు. అందులో బో నీ కోసం ఈ పర్ఫ్యూమ్ తయారు చేశాను ఈ స్మెల్ తో నీకు మంచి నిద్ర పడుతుంది నీ ఇన్సోమ్నియా కూడా తగ్గిపోతుంది ఇక సెలవు అని ఉంటుంది. అది చూసిన అతను పిచ్చ టెన్షన్ అయిపోతాడు. ఇక షెన్ అబ్రాడ్ వెళ్ళిపోతుంది అని అన్నప్పుడే బో అసిస్టెంట్ వచ్చి ఆమెను అతని దగ్గరికి తీసుకెళ్తాడు. నేను ఆల్రెడీ పర్ఫ్యూమ్ ఫార్ములా ఇచ్చేసాను కదా నన్నెందుకు ఇక్కడికి రప్పించావు అని తిడుతుంటే బో తన ఆస్తి బిజినెస్ ప్రాపర్టీస్ ఎవ్రీథింగ్ అన్ని షెన్ పేరును రాసేస్తాడు. ఆమె షాక్ ఏంటిదంతా అని అంటే మనోడు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు బేబీ నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. నిజానికి ఫస్ట్ లో ఇన్సోమ్నియా కోసమే నీ దగ్గరకు వచ్చాను కానీ ఇప్పుడు నువ్వు లేకుంటే నేను బ్రతకలేను. ఒకవేళ నిన్ను మోసం చేస్తే
చేస్తే నేను కూడా చచ్చిపోతాను అని అంటాడు. చచ్చిపోతాను అన్న మాట వినగానే షెన్ టెన్షన్ తో అతను నోరు మూసి ప్లీజ్ అలా మాట్లాడకు అని అంటుంది. షెన్ అంత ఎమోషనల్ గా చెప్పేసరికి ఆమె కూడా చాలా ఎమోషనల్ అవుతుంది. అప్పుడు ఆమె ఒక విషయం అడుగుతుంది. నేను ఇంకా ఒక పర్సన్ ని వెతకాలి. ఆ రోజు స్విమ్మింగ్ పూల్ లో నేను పడ్డప్పుడు నన్ను కాపాడింది ఎవరో కూడా నేను కనుక్కోవాలి అని అంటే మనోడు ఎగ్జైట్ అయిపోతూ ఆ హోటల్ నేమ్ ఎవ్రీథింగ్ చెప్తూ ఆ పర్సన్ ఎవరో కాదు బేబీ, ఈ జన్మలో నాకు నీతోనే రాసి పెట్టుంది. అందుకే ఆ రోజు నేనే నిన్ను కాపాడాను అని ఆమె ఫేస్ పట్టుకొని ప్రేమగా చెప్పేసరికి తను చాలా ఎమోషనల్ అయిపోయి అతని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం పదా అని చెప్పగానే మనోడు ఆమెను ఒక్కసారిగా ఎత్తుకుంటాడు. ఆమె ఏం చేస్తున్నావు అని అంటే నువ్వే కదా ఇంటికి వెళ్దామన్నావు. ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాలి, ఆ తర్వాత ఒక బుడ్డోడిని కూడా ప్లాన్ చేయాలి కదా అని ప్రేమగా కిస్ చేసి నవ్వుకుంటూ ఇద్దరు ఇంటికి వెళ్తారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.